ఓకే. ఈరోజు టాపిక్ ఏంటిదంటే పొజిషన్స్. పొజిషన్స్ డాట్ హెచ్టిఎంఎల్ హెచ్టిఎంఎల్ పెట్టేసిన. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి టాపిక్ పేరు ఫస్ట్ టైటిల్లో రాద్దాం. నెక్స్ట్ బాడీ లోపలికి వచ్చేసాం. బాడీ లోపలికి వచ్చిన ఫస్ట్ ఏమేమి డిస్కస్ చేసాం, అసలు పొజిషన్స్ అంటే ఏంటిది, ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు, మొత్తం రియల్ టైమ్ సినారియోస్ తోటి ఒక్కొక్కటి చూపించుకుంటూ వస్తా, ఒక్కొక్క పొజిషన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తా. ఫస్ట్ ఏం చేస్తా అంటే ఒక కంటైనర్ తీసుకుంటా. డాట్ కంటైనర్ తీసుకుని ఆ కంటైనర్ లోపల నేను ఏం చేస్తా అంటే బాక్సెస్ తీసుకుంటా. ఎన్ని బాక్సెస్ కావాలి, బాక్స్ *5 పెడుతున్నా. బాక్స్ *5 పెడితే నాకు 5 బాక్సెస్ తోటి ఒక డివ్స్ వస్తాయి. బాక్స్ అనే నేమ్ తోటి 5 డివ్స్ వస్తాయి, నాకు వచ్చేసినాయి, అయిపోయింది. ఇప్పుడు ఈ ఫస్ట్ ఏం చేయాలి, మనం కంటైనర్కి మనం ఒకటే స్క్రీన్ తోటి చేస్తున్నాం కాబట్టి మనం ఎప్పుడైనా ఎట్లా చేస్తాం, మనకి ఫస్ట్ స్టార్ పెట్టుకొని మార్జిన్ 0, నెక్స్ట్ ప్యాడింగ్ 0, నెక్స్ట్ బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్ ఇవి పెట్టేసేయాలి. నెక్స్ట్ ఏమున్నాయి, మనకి కంటైనర్ తీసుకోవాలి. కంటైనర్ తీసుకొని కంటైనర్కి ఎంత చేయాలి, ఫస్ట్ విడ్త్ హైట్ ఫిక్స్డ్ ఇచ్చేసేదంతా. విడ్త్ 100 VW ఉండాలి, హైట్ 100 VH ఉండాలి, అయిపోయింది. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఒకటి ఇచ్చేద్దాం, ఇది కూడా ఇచ్చేద్దాం, అయిపోయింది. నెక్స్ట్ ఏం కావాలి, దాని లోపల బాక్సెస్ పెట్టుకుందాం. డాట్ బాక్స్ ఉన్న దానికి ఈ ఆర్ఈఎమ్స్ అని చెప్పిన చూపిస్తుంది. ఇప్పుడు డాట్ బాక్స్ ఉన్న దానికి విడ్త్ ఎట్లా అంటే ఆర్ఈఎం ఉంటాయి. ఆర్ఈఎం అనేది కూడా ఒక మెజర్మెంట్, సేమ్ పిక్సెల్స్ ఎట్లయితే ఉంటాయో సేమ్ ఇవి కూడా అంతనే ఉంటుంది. దీన్ని కూడా 2 REM పెట్టేస్తా. దీన్ని కూడా ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చేస్తా. బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి దీనికి బ్లాక్ ఇచ్చేద్దాం. ఇంకోటి అన్ని బాక్సెస్ ఒకదాని కింద ఒకటి వస్తే కలిసిపోతాయి కాబట్టి ఎప్పుడైనా మనం మార్జిన్ ఇవ్వాలి కాబట్టి మార్జిన్ కూడా 10 పిక్సెల్ పెట్టేసిన, అయిపోయింది. అన్ని స్క్రీన్ సైడ్ బై సైడ్ పెడతా, ఏమైనా కానీ. ఓకే, లైవ్ సర్వర్ వచ్చేసి నీకు బాక్సెస్ ఇక్కడ వచ్చేసినాయి. నాకు కిందకి పైకి ఎందుకు స్క్రోల్ అవుతుంది ఎందుకంటే మార్జిన్ ఇచ్చిన కాబట్టి. ప్యాడింగ్ చేయకుండా మార్జిన్ ఇస్తే బయట బాక్స్కి అట్లనే అవుతుంది. ఇప్పుడు మనకి ఏం పని ఉంది ఇక్కడ, ఇలా ఇది ఆర్ఎం అనేది చిన్న మెజర్మెంట్, అది చాలా తక్కువ ఉంటుంది. అది 8 పిక్సెల్ అంటే 1 REM ఈక్వల్స్ టు నాకు తెలిసి 4 పిక్సెల్ అప్రాక్స్ ఉంటుంది అనుకుంటా. అది మనం ఎన్ని పిక్సెల్స్ కావాలంటే అన్ని పిక్సెల్స్ మనం మొత్తం మెజర్మెంట్ దీంతోనే యూజ్ చేస్తాం. మనము హైట్ కూడా ఇదే పెట్టేసాం. ఫస్ట్ కంటైనర్కి ఇప్పుడు ఇది కార్నర్ దగ్గరకు వచ్చేసింది కదా, కార్నర్కి వచ్చి ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి కదా అక్కడనే అతుకోపోయింది అది. నెక్స్ట్ నేను ఈ బాక్స్కి మార్జిన్ ఇచ్చిన కదా, అది ఈ బ్యాక్ సైడ్ కంటైనర్ కూడా మార్జిన్ ఇచ్చేస్తుంది. అది అందుకే ఏం చెప్పాలి, ఫస్ట్ నువ్వు ఈ కంటైనర్కి ప్యాడింగ్ ఇచ్చిన అనుకో దాన్ని కొంచెం లోపలికి పుష్ చేస్తుంది. లోపలికి వచ్చినాక అప్పుడు మార్జిన్ గ్యాప్ మెయింటైన్ చేస్తుంది. అది కంటైనర్కి వచ్చేసి ఇక్కడ ప్యాడింగ్ ఇచ్చేసాం అనుకో, ప్యాడింగ్ 10 పిక్సెల్ ఇచ్చేస్తే ఇప్పుడు ఇది ఇక్కడ సెట్ అయిపోతుంది. ఇట్లా గ్యాప్ రాకుండా ఇక్కడ అడ్జస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏమైంది, నాకు ఇక్కడ 1 2 3 4 5 6 5 అనే 5 బాక్సెస్ వచ్చేసినా అయిపోయినాయి. ఇక్కడ మనం తీసుకున్న 5 బాక్సెస్ ఏమైంది, ఇక్కడ ఒక్కొక్క సేమ్ నేమ్ పెట్టేసిన, ఇక్కడ 8 REM పెట్టేసిన, REMs పెట్టేసుకుని ఇక్కడ వచ్చేసిన, అయిపోయింది. ఇప్పుడు డిస్ప్లే ఫ్లెక్స్ గురించి చూద్దాం. డిస్ప్లే ఫ్లెక్స్ ఇక్కడ పెట్టాలి. ఫస్ట్ డిస్ప్లే ఫ్లెక్స్ పెట్టాలంటే ఈ బాక్సెస్ అన్ని పక్కకు రావాలంటే ఏం చేయాలి, దాని పేరెంట్కి చెప్పాలి. పేరెంట్ ఎవరు, కంటైనర్ దగ్గరకు వచ్చి ఏం చేయాలి, డిస్ప్లే ఫ్లెక్స్ పెట్టాలి. ఇక్కడ డిస్ప్లే ఫ్లెక్స్ పెట్టేస్తే ఇవన్నీ సైడ్ బై సైడ్ వస్తాయి నాకు. ఇప్పుడు సైడ్ బై సైడ్ వచ్చేసినాయి. ఇప్పుడు ఏమైనా నాకు ఇక్కడ ఇంకొక బాక్స్ సరిపోదు నాకు. ఇక్కడ ఒకవేళ నేను ఇప్పుడు ట్రై చేసినా కూడా లైన్లో కర్సర్ పెట్టేసి Alt Shift డౌన్ ఏరో పెట్టేస్తే నాకు ఇంకొక బాక్స్ వస్తుంది. ఇప్పుడు ఏమైంది, నా దగ్గర నాకు కావాల్సిన స్క్వేర్, కాకపోతే అన్ని రెక్టాంగిల్స్ వచ్చేస్తున్నాయి. ఏమైతుంది, ఇక్కడ మొత్తం కంప్రెస్ అయిపోతుంది. ఇట్లా కంప్రెస్ కాకుండా ఉండడానికి మనం ఏం చేస్తామంటే మినిమం విడ్త్ మినిమం హైట్ అని ఇస్తాం. మినిమం విడ్త్ ఒకటి మినిమం హైట్ ఒకటి ఇచ్చినాం అనుకో, అప్పుడు ఏమవుతుంది, అది మినిమం హైట్ అంత తీసుకుంటుంది. దీనికి మ్యాక్సిమం హైట్ కావాలి కాబట్టి దీనికి మ్యాక్సిమం హైట్ ఎంతనే ఉండాలి, మినిమం హైట్ కూడా మనం మెన్షన్ చేయాలి దీనికి. అది ఇప్పుడు ఇవి వచ్చేసినాయి, అయిపోయింది. ఇందులో ఇప్పుడు ఏమవుతుంది, కంప్రెస్ అవుతాయి. ఇప్పుడు నేను స్క్రీన్ చిన్న చేస్తుంటే ఇప్పుడు ఆటోమేటిక్గా సైజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ అయిపోతుంది. దేనివల్ల, మనం REMs యూజ్ చేసినప్పుడు ఏం చేస్తుంది అంటే అది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకుంటూ ఉంటుంది. దానిలో పట్టిన సరిపోయేటట్టు అడ్జస్ట్ చేసుకుంటుంది. అయిపోయింది కదా ఇది. ఒకవేళ ఇట్లా మిన్ హైట్ మిన్ విడ్త్ తీయకుండా నేను తీసేసిన అనుకో, తీసేసి నేను ఒకటే ఇచ్చేస్తా, కానీ దాంట్లోనే సెట్ అయిపోవాలి నాకు మొత్తం. ఇప్పుడు ఇట్లా పెట్టిన నేను, కానీ ఇప్పుడు నాకు దాంట్లోనే ఫిట్ అయిపోవాలంటే ఎట్లా, ఇప్పుడు నేను ఇంకొక బాక్స్ పెట్టేస్తా. ఇప్పుడు నాకు ఏమైతే నాకు రెక్టాంగిల్స్ అయిపోతున్నాయి, మీరు చూస్తారు అనుకుంటా. నాకు స్క్వేర్స్ ఉండాల్సిన అన్ని ఇప్పుడు రెక్టాంగిల్స్ అయిపోతుంది. ఏమైతే నా షేప్ అవుట్ అయిపోతుంది. అట్లా కాకుండా నాకు నా షేప్ ఎట్లుంది అట్లనే ఉండాలి, కానీ స్క్రోల్ అవ్వాలి, లెఫ్ట్ రైట్ స్క్రోల్ అయిపోయేటట్టు రావాలి నాకు. అది ఎట్లా చేస్తామంటే కంటైనర్ లోపల ఓవర్ఫ్లో అయిపోతుంది కదా కంటెంట్. ఓవర్ఫ్లో అయినప్పుడు ఏమవుతుంది, ఇది కంప్రెస్ అయిపోతుంది మొత్తం.
ఇది డేటా అంటే దీని లోపల ఉన్న డేటా ఈ బాక్సెస్ మొత్తం ఏమైతుంది ఓవర్‌ఫ్లో అయినప్పుడు ఏమైతుంది ఇరికిచ్చినట్టు అయిపోయి కంప్రెస్ అయిపోయి మొత్తం నా బాక్సెస్ మొత్తం షేప్ అవుట్ అయిపోతున్నాయి. అట్లా కాకుండా ఉండాలంటే మనం ఏం చేస్తామంటే ఇందులో మనం ఫ్లెక్స్ వ్రాప్ అని ఒకటుంటది. ఫ్లెక్స్ వ్రాప్ అని పెట్టినామనుకో ఏమైతదంటే దానికి ఎంతైతే ఇచ్చినామో అంతనే మెయింటైన్ చేసుకుంటూ ఏదైతే సరిపోలేదనుకో దాన్ని కిందకి పంపించేస్తది ఇట్లా. అర్థమైందా? ఫ్లెక్స్ వ్రాప్ పెడితే ఏమైతది దానికి సరిపోయినంత తీసుకుంటది. దాని తర్వాత ఒకవేళ సరిపోలేదనుకో నేను ఎంత చిన్నగా చేస్తామంటే దాని సైజ్‌కి ఎంతైతే కావాలో దాన్ని కిందకి పంపించేస్తుంటది. ఇది ఫ్లెక్స్ వ్రాప్ చేస్తది. ఫ్లెక్స్ వ్రాప్ పెట్టేసి వ్రాప్ పెడితే ఏమైతది అదేం చేస్తదంటే దానికి మనం ఇచ్చిన సైజ్‌ని ఫిక్స్‌డ్ ఉంచుకుంటది. ఏది బాక్స్‌కి ఇవి ఇచ్చిన కదా 2 ఈ 2 ఫిక్స్‌డ్ ఉంచేసి మిగతావన్నిటిని ఏవైతే ఎక్స్‌ట్రా వస్తున్నాయో ఆ ఎక్స్‌ట్రా వాటన్నిటిని నెక్స్ట్ లైన్‌లోకి పంపించేస్తుంటది. ఇది ఫ్లెక్స్ వ్రాప్. నాకు ఇట్లా కాకుండా నాకు ఒకటే లైన్‌లో రావాలి. కానీ నాకు స్క్రోల్ అవ్వాలి. ఎట్లా అంటే ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ లాంటి కొన్ని వెబ్‌సైట్స్‌లలో ఉంటదది. మీరు చాలా చూసే ఉంటారు. నెట్‌ఫ్లిక్స్ హోమ్ పేజ్ ఉంటది ఇట్లా. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూడండి. నాకు ఇట్లనే స్క్రోల్ అయితున్నాయి కదా! నాకు ఇట్లా కావాలి. సేమ్ సైజ్ ఉండాలి. కానీ ఇందులోనే స్క్రోల్ అవ్వాలి. ఇట్లా కావాలంటే ఎట్లా చేస్తాం మనం? అట్లా కావాలంటే చేయాలంటే ఏం చేస్తామంటే అది ఓవర్‌ఫ్లో అయితుంది కదా! కంటెంట్ ఇక్కడ. ఓవర్‌ఫ్లో అయినప్పుడు స్క్రోల్ అవ్వాలని చెప్తా. ఓవర్‌ఫ్లో అయినప్పుడు స్క్రోల్ అవ్వాలని చెప్పేస్తున్నా ఇక్కడ. ఇప్పుడేమైంది? ఇప్పుడేమైతదంటే నా సైజ్ ఇక్కడ నేను ఫిక్స్‌డ్ ఇయ్యలే కదా! ఇక మినిమమ్ విడ్త్ ఇయ్యాల అట్లాంటప్పుడు. మినిమమ్ విడ్త్ ఇచ్చేసి నేనేం చెప్పిన ఓవర్‌ఫ్లో అయినప్పుడు స్క్రోల్ అవ్వమని చెప్పిన. ఇప్పుడేమైంది? ఇప్పుడు ఇక్కడ మినిమమ్ విడ్త్ నాకు ఇంత ఉండాలని చెప్పినా కాబట్టి అంత వచ్చేసింది నాకిప్పుడు. మినిమమ్ విడ్త్ అంత మెయింటైన్ చేస్తది కంపల్సరీ. దాని తర్వాత ఏం చేస్తది? హైట్ ఆల్రెడీ ఫిక్స్‌డ్ పెట్టేసినాం అయిపోయింది. ఇప్పుడు నాకు ఇక్కడ నుంచి ఓవర్‌ఫ్లో అయిపోతుంది కదా! ఇప్పుడేమైతది? స్క్రోల్ అయితది. అర్థమైందా? ఏం చేసినాం ఇక్కడ డిస్‌ప్లే ఫ్లెక్స్ పెట్టేసి ఒకవేళ నాకు ఇక్కడ సరిపోయినప్పుడు నాకు నెక్స్ట్ లైన్‌లోకి రావాలనుకున్నప్పుడు ఏం చేస్తున్నాం మనం? నెక్స్ట్ లైన్‌లోకి రావాలనుకున్నప్పుడు దానికి ఫ్లెక్స్ వ్రాప్ ఇచ్చినాం. ఇది ఓవర్‌ఫ్లో స్క్రోల్. దేనికి? స్క్రోల్ అవ్వనీకే. స్క్రోల్ గాకుండా నాకేం గావాలి? నాకు ఒకవేళ ఒకదాని కిందకి ఒక బాక్స్ రావాలనుకుంటే మనం ఏం చేస్తాం? ఫ్లెక్స్ వ్రాప్‌ని వ్రాప్ పెట్టుకుంటాం. నో వ్రాప్ కూడా పెట్టొచ్చు. నో వ్రాప్ ఎప్పుడు పెట్టాలో, వ్రాప్ ఎప్పుడు పెట్టాలో నేను మీడియా క్వెరీస్ చెప్పినప్పుడు చెప్తా నేను. నో వ్రాప్ పెట్టినా ఇప్పుడు నో వ్రాప్‌లోనే ఉంటదది. వ్రాప్ పెడితే ఇప్పుడు వ్రాప్ అయితదది. ఇప్పుడు ఇదొచ్చేసింది. ఇప్పుడు నేను కంప్రెస్ చేసినప్పుడల్లా ఇది చిన్నగా కంప్రెస్ అయితా ఉంటది అంతే. ఇప్పుడు ఇది మినిమమ్ విడ్త్ పెట్టినందుకు ఇట్లా అయితది. కొన్ని సార్లు అది పెట్టాలి. కొన్ని యూజ్ కేసెస్ బట్టి డిపెండ్ అయితాయి అవి. అది మనం పెట్టాలా? పెట్టొద్దా? అనేది మనం డిసైడ్ చేసుకోవాలి ఇంకా అది. ఇప్పుడు ఇక్కడ వరకు క్లియర్ కాదు ఇంకా. ఇప్పుడు ఒకవేళ వ్రాప్ అయితుందనుకో ఇదొస్తది. ఒకవేళ అట్లా కాదు నాకు స్క్రోల్ అవ్వాలనుకో, స్క్రోల్ అవ్వాలన్నప్పుడు నువ్వు దానికి మినిమమ్ విడ్త్ కంపల్సరీ ఇయ్యాలి. మినిమమ్ విడ్త్ ఇస్తేనే అది స్క్రోల్ అయితది దాని లోపట. ఇట్లా లెఫ్ట్ అండ్ రైట్ స్క్రోలింగ్ ఎఫెక్ట్ వస్తది. లేకపోతే స్క్రోలింగ్ ఎఫెక్ట్ రాదు. నెక్స్ట్ ఏముంది? దీన్ని ఇంకా ఎంత ఆర్ఎమ్స్ అయినా పెట్టొచ్చు. ఒక్క నిమిషం వస్తున్నా. చెప్పు. చూడొకసారి. ఇది కాదురా, అది చూడరా. అరే నీ అమ్మ! ఒకటే సెక్షన్ పెట్టినావేందిరా? ఇంకా మస్తు చేంజెస్ చేయాలి ఇలా. మొత్తం ఇట్లనే ఓపెన్ పెట్టేసేయి. ఇంకోటి డిజైన్ చేంజ్ చేయి ఒకసారి. మొత్తం డిజైన్ చేంజ్ చేయి. ఎగ్జాంపుల్ ఎట్లా చేయాలి? ఈ డాట్లు ఎందుకు? టిక్కులు ఎందుకు మళ్ళా? డాట్లు తీసేస్తా, టిక్లు ఉండని. ఇంకొకటి ఎగ్జాంపుల్ అంటే టెస్టిమోనియల్స్ చూడరా, అట్లుంటే తెలుస్తుంది. ఒక టెస్టిమోనియల్ డిజైన్ లాగా పెట్టేసేది. సరే. ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ తీసేసి ఆ హెడ్డింగ్ తీసేసి అట్లా కాకుండా అబౌట్ మెయిల్ బాక్స్ ఏదో ఒకటి అట్లా పెట్టు. ఓకే, ఇట్లా డీటెయిల్ చెప్తున్నట్టు ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ అని కాకుండా స్లైడ్ లాగా పెట్టాలా? ఎట్లనో బెటర్ అని ఇష్టం. స్లైడ్ లాగా వద్దు. ఓకే. ఒకదాని కిందకి ఒకటి రావాలి కానీ టెస్టిమోనియల్స్ లాగా ఉండాలి డిజైన్. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఫ్లెక్స్ వ్రాప్ అర్థమైంది కదా అందరికి. ఫ్లెక్స్ వ్రాప్ ఒకటి ఉంది. ఇంకోటి ఏముంది? ఓవర్‌ఫ్లో స్క్రోల్ ఒకటి ఉంటుంది. క్లియర్ ఈ టాపిక్? క్లియర్. ఎవరికైనా రిపీట్ చేయాలా? అన్న ఒక్కసారి ఓవర్‌ఫ్లో స్క్రోలా చెప్తాడు. ఇక్కడ ఆర్ఈఎమ్స్ పెడితే కన్ఫ్యూజ్ అవుతున్నట్టు. ఆర్ఈఎమ్స్ తీసేసి నార్మల్ది పెట్టేస్తా. 200 పిక్సెల్స్ హైట్ ఏమో 200 పిక్సెల్ పెట్టేస్తా ఇక్కడ. జస్ట్ ఒక సింపుల్ స్క్వేర్ అది, అంతే కదా. ఈ సింపుల్ స్క్వేర్లో నేను ఏం చేస్తా అంటే ఇప్పుడు ఇంత పెద్ద ఉంది నాకు.
ఈ సింపుల్ స్క్వేర్ నాకు మినిమం విడ్త్ ఒకదానికి ఇంత ఉండాలని చెప్పిన, ఒకదానికి హైట్ ఇంత ఉండాలని చెప్పేసిన అయిపోయింది. ఇప్పుడు ఏమైతుంది నాకు ఇప్పుడు ఫ్లెక్స్ వ్రాప్ లేనప్పుడు ఏమైతుండే నాకు ఫస్ట్ నాకు అవన్నీ కంప్రెస్ అయిపోతుండే. అంతే కదా, ఇక చూడు అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చేసినాయి చూడు. నా బాక్స్ ఎక్కడనో ఉంది చూడు, నా బాక్స్ ఇక్కడికే అయిపోతుంది. కానీ ఏమైంది ఇదంతా ఓవర్ఫ్లో అయిపోతుంది కదా, కంటెంట్ మొత్తం ఇదంతా ఓవర్ఫ్లో అయిపోయింది. నా వెబ్సైట్ ఎక్కడ దాకా ఉంది, ఇక్కడ దాకానే ఉంది నా వెబ్సైట్. కానీ ఇదంతా ఏమైంది ఓవర్ఫ్లో అయిపోయింది. అట్లా ఓవర్ఫ్లో అయినప్పుడు ఏం చేయాలి, నేను అందులోనే పెట్టుకోవాలి కదా. అందులోనే పెట్టాలంటే ఏం చేయాలంటే సింపుల్గా ఇక్కడ ఓవర్ఫ్లో స్క్రోల్ అని పెట్టింది అనుకో, ఏమవుతుంది ఇది నా స్క్రీన్ ఎంత ఉందో అంతవరకే తీసుకుంటుంది. కానీ ఇది ఏమవుతుంది ఈ కంటెంట్ దాని లోపలనే స్క్రోల్ అవుతూ ఉంటుంది ఇట్లా. అర్థమైందా, ఓకే అండి. దీని లోపలనే ఇట్లా స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఓకే అండి. గంతే, అదే అదే ఓవర్ఫ్లో స్క్రోల్ అంటే. మరి పిక్సెల్ ఇప్పుడు రెంబదల్ పిక్సెల్ పట్టిన అంటే వస్తుంది కదా అన్న. ఇట్లా ఏది పెట్టినా అదే వస్తుంది. జస్ట్ నీకు ఇది నువ్వు ఎన్ని రోజులు పిక్సెల్స్ లా చెప్పినా కదా, అట్లా చెప్పిన అంతే. నువ్వు ఆర్ఎం పెట్టినా అట్లనే ఉంటుంది, పిక్సెల్స్ పెట్టినా అట్లనే ఉంటుంది, ఏం తేడా ఉండదు. ఓకే. 20 ఆర్ఎం 20 ఆర్ఎం పెట్టినా అదే ఉంటుంది. ఈ 100 VW 100 VH కూడా పెట్టేసినా స్క్రోల్ అయిపోతుంది, అదే ఉంటుంది, ఇంకేముండదు. ఓకే. అంతే. ఆర్ఎం అంటే ఒక్కొక్కటి నాకు తెలిసి 1 ఎంత ఇది 4 సెంటీమీటర్ 4 పిక్సెల్స్ ఎంత ఉంటుంది ఇది. దీంట్లో ఇక్కడ చూపించాలి, ఎప్పుడన్నా చూపిస్తాను నేను చూసినప్పుడు. కానీ 4 పిక్సెల్స్ అనుకుంటా, 4 పిక్సెల్స్ ఎంత ఉంటుంది అని చెప్తాను నేను నీకు ఎప్పుడన్నా. ఓకే అన్న. అయిపోయింది. ఇంకేమున్నాయి మనకి, ఇది మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం ఇదంతా. ఇగో ఇది మరీ పెద్దగా అయిపోయింది కానీ ఏం కాదు, శాంపుల్కి ఉంటే ఏం కాదు. ఇప్పుడు దీన్ని మనం పక్కకు పెట్టుకొని మిగతావి చూపించేస్తాను నేను ఒక్కొక్కటి. ఇప్పుడు మరీ పెద్దగా అయిపోయినాయి కదా, మనం 10కి తగ్గించేద్దాం, హైట్ కూడా 10కి తగ్గించేద్దాం. ఓకే, ఇప్పుడు ఇక స్క్రోలింగ్ ఎఫెక్ట్ వచ్చేసింది, అంతా అయిపోయింది. ఇప్పుడు నాకు ఏం కావాలంటే ఫస్ట్ డిస్ప్లే ఫ్లెక్స్ తీసేస్తాను నేను ఇక్కడికి వెళ్ళి. ఓకే, ఇప్పుడు ఒకదాని కిందకి ఒకటి వచ్చేసినాయి. మినిమం విడ్త్ నాకు 10 ఉండాలని చెప్పినా కదా, ఇంకా ఫుల్ స్క్రీన్ ఆక్యుపై చేసుకుంది అది. అంటే నాకు తెలిసి ఇదే 10 అనుకుంటా. ఒకసారి తగ్గించేద్దాం, 10 ఎంత ఉండదు. దీనికి ఏం చేయాలంటే మ్యాక్సిమం విడ్త్ కూడా ఇవ్వాలి దీనికి. మినిమం మ్యాక్స్ విడ్త్ కూడా నాకు 10 REM ఉండాలని చెప్పేస్తాం. 2 10 REM ఉండాలంటే ఇప్పుడు సెట్ అయిపోయింది నాకు ఇక్కడ. ఇప్పుడు ఏమైంది ఇట్లా వచ్చేసింది. ఇప్పుడు ఇది కూడా ఓవర్ఫ్లో, ఇప్పుడు కిందకి ఓవర్ఫ్లో అవుతున్నప్పుడు ఏమవుతుంది ఇందులోనే స్క్రోల్ అయిపోతుంది. అది ఎందుకు, నా కంటైనర్కి హైట్ నేను 100 VH ఇచ్చిన కాబట్టి అది ఇక్కడ దాకా తీసుకుంటుంది. అట్లా కాకుండా నేను కంటైనర్కి హైట్ 500 పిక్సెల్స్ ఇచ్చిన అనుకో, 500 పిక్సెల్స్ ఇచ్చినప్పుడు ఏమైంది ఇక్కడ దాకానే ఉంది నా కంటైనర్. నా కంటైనర్ లోపల ఏమేమి ఉన్నాయి, నాకు బాక్సెస్ ఉన్నాయి, ఇన్ని బాక్సెస్ ఉన్నాయి, అంతే కదా. ఇవన్నీ బాక్సెస్ ఏమవుతుంది నాకు ఇందులో ఓవర్ఫ్లో అయిపోతుంది. నేను ఓవర్ఫ్లో స్క్రోల్ పెట్టకపోతే ఏమవుతుంది అందులోకి వెళ్ళి డబ్బులకి వెళ్ళి బయటకు వచ్చేస్తాయి ఇట్లా. ఇగో నా కంటైనర్ ఇక్కడ దాకానే ఉంది కానీ కంటైనర్ లోపల ఉన్న బాక్సెస్ అన్ని బయట పడిపోయినాయి చూడు. అంతే కదా, ఇట్లుంటే ప్రాబ్లం అయితే కాబట్టి నేను ఏం చేస్తా, ఓవర్ఫ్లో స్క్రోల్ అని పెట్టేస్తా. ఓవర్ఫ్లో స్క్రోల్ అని పెట్టేస్తే ఏమవుతుందంటే నా కంటైనర్ లోపల నేను ఎంత ఉన్నా సరే అక్కడనే స్క్రోల్ అయిపోతుంది, ఎంత కంటెంట్ ఉన్నా సరే. అర్థమైందా, ఇది ఓవర్ఫ్లో స్క్రోల్ అంతే. ఇది ఏముండదు, ఇది చాలా యూజ్ చేస్తాం మనం. ఇది చేస్తూ ఉంటే ఒకసారి అక్కడిక్కడ యూజ్ చేస్తూ ఉంటే అదే అర్థమైపోతుంది. ఇంకా నెక్స్ట్ బాక్సెస్ కూడా అర్థమైపోయింది. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు పొజిషన్ చూసుకుందాం. దీన్ని ఫుల్ పెట్టేస్తా నేను, 100 VH పెట్టేస్తా. 100 VH పెట్టేసినాక ఇప్పుడు పొజిషన్స్ అంటే ఏంటిదో చూద్దాం. పొజిషన్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం. ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తా అంటే నేను బాక్స్లలో ఒక బాక్స్కి బాక్స్ 1 అని పేరు పెట్టిన. ఆ బాక్స్ 1కి నేను ఏం చేస్తాను అంటే ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేస్తాను. బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ కలర్ పెట్టేస్తాను. ఇప్పుడు ఇది రెడ్ కలర్ వచ్చింది. నాకు ఏం కావాలంటే ఇది ఉన్న ప్లేస్కి కొంచెం పక్కకు జరగాలనుకుంటున్నాను. అట్లా ఎట్లా చేస్తాను అంటే ఉన్న ప్లేస్కి ఇక్కడ ఉండకపోతే కొంచెం పక్కకు జరగాలంటే ఏం చేయాలంటే ఈ యొక్క బాక్స్ 1 నాకు పొజిషన్ ఏం చేస్తాను నేను రిలేటివ్ పెడతా. పొజిషన్ రిలేటివ్ పెట్టినాక ఇప్పుడు నేను పక్కకు జరపడానికి వస్తుంది. దాన్ని ఎక్కడ జరుపుతా, నాకు లెఫ్ట్ సైడ్ నుంచి 100 పిక్సెల్స్ పక్కకు జరగాలనుకుంటున్నాను. అట్లా ఎట్లా చేస్తాను నేను, లెఫ్ట్ సైడ్ నుంచి ఎన్ని పిక్సెల్ జరగాలి, 100 పిక్సెల్స్ జరగాలి. 100 PX అని పెట్టేస్తాను. ఏమైంది చూడు, లెఫ్ట్ సైడ్ నుంచి 100 పిక్సెల్ పక్కకు జరిగింది. మిగతా అన్నీ ఎక్కడ ఉన్నాయో అక్కడనే ఉంటాయి, అంతే కదా. ఇప్పుడు నాకు సేమ్ అట్లనే ఆల్టర్నేటివ్ బాక్సెస్ పక్కకు జరగాలనుకో, నాకు ఆ ఆల్టర్నేటివ్ బాక్సెస్కి నేను బాక్స్ 1 అని పేరు పెట్టుకుంటూ వచ్చేస్తే సరిపోతుంది. నాకు ఎక్కడెక్కడ కావాలి అక్కడెక్కడ నేను ఆప్షన్ పైన హోల్డ్ చేసి క్లిక్ చేస్తున్నాను. అదే ఆల్ట్ పైన హోల్డ్ చేసి క్లిక్ చేస్తే మల్టిపుల్ కర్సర్స్ వస్తాయి. స్పేస్ పెట్టేసి ఇక్కడ నేను పేస్ట్ చేసేస్తే అన్నీ ఒకటేసారి పేస్ట్ అయిపోతాయి. ఇప్పుడు ఏం చేసినా నేను అది ఉన్న ప్లేస్కి వెళ్ళి కొంచెం పక్కకు జరపాలనుకుంటే మనం ఏం చేస్తాం, ఈ క్లాస్ని యూజ్ చేస్తాం మనం. ఏ పొజిషన్ని యూజ్ చేస్తాం. ఏం పొజిషన్, అది పొజిషన్ రిలేటివ్ అని చెప్తాం. అంటే
రిలేటివ్ ఇప్పుడున్న పొజిషన్ నుంచి కొంచెం జరగనీకి మనం దేన్ని వాడతాం? రిలేటివ్ యూజ్ చేస్తాం. అర్థమైపోయిందా పొజిషన్ రిలేటివ్? బ్రో మరి ఇది మార్జిన్ తీసుకుంటే సెపరేట్ అవుతుంది కదా సార్? మార్జిన్ తీసుకుంటే ఏమైతే చూపిస్తా ఇప్పుడు నేను పొజిషన్ రిలేటివ్ ఇవ్వట్లేదు దానికి. పొజిషన్ రిలేటివ్ తీసేసిన. నేను ఏం చేస్తా? మార్జిన్ లెఫ్ట్ ఇస్తా. మార్జిన్ లెఫ్ట్ అంటున్నావు కదా, మార్జిన్ లెఫ్ట్ 100 పిక్సెల్ ఇస్తా. ఇప్పుడు ఏమవుతుంది? నాకు ప్రాబ్లం అవుతుంది. ఎట్లా? ఇది దీని పక్కన ఉన్న కంటెంట్ని కూడా పుష్ చేసేస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ నీ కంటెంట్ కనిపిస్తలేదు కానీ అప్పుడప్పుడు ఏమవుతుంది, మనకి దీని పక్కన ఇంకో కంటెంట్ కూడా ఉంటుంది కదా, ఆ కంటెంట్ని ఏం చేస్తా అంటే పుష్ చేస్తుంది పక్కకి. అదే మనం పొజిషన్ రిలేటివ్ పెట్టుకొని జరిపినాం అనుకో, అప్పుడే అది ఏం చేస్తుంది అంటే మనకి కంటెంట్ని ఓవర్ రైడ్ చేసేస్తుంది. అంటే దాని పైకి వచ్చేస్తుంది. ఇట్లా ఇది తీసేస్తున్నాను నేను. ఇప్పుడు పొజిషన్ రిలేటివ్ పెట్టుకొని వచ్చేసి ఏమైతే అంటే కంటెంట్ని ఓవర్ రైడ్ చేస్తాను నేను. ఇప్పుడు అది మీకు ఎగ్జాంపుల్ తోటి చూపించాలంటే ఎండెన్ రెఫరెన్స్ ఒకటే దిక్కు. ఇంకా ఇందులో వచ్చేసి ఇక్కడ పొజిషన్ రిలేటివ్ చూపిస్తే ఇక్కడ పొజిషన్ రిలేటివ్ చెక్ చేసుకుని ఇక్కడ చూడు. పొజిషన్ రిలేటివ్ పెడితే ఇప్పుడు నేను మార్జిన్ ఇక్కడ నేను దీనికి మార్జిన్ పెట్టాను ఇంకో, ఇక్కడ రిలేటివ్ కాకుండా నేను ఏం చేస్తే ఇక్కడ మార్జిన్ ఇస్తా. పొజిషన్ రిలేటివ్ మొత్తం తీసేసిన నేను. ఇప్పుడు ఇక్కడ 3 బాక్సెస్ ఉన్నాయి నాకు. ఆ 3 బాక్సెస్లో నేను మార్జిన్ ఎంత 100 పిక్సెల్ కదా, 100 పిక్సెల్ ఇచ్చేసిన, సెమికాలం పెట్టిన. మార్జిన్ లెఫ్ట్ కదా, లెఫ్ట్ సైడ్లో 100 పిక్సెల్ ఇచ్చిన. ఏమైంది? మొత్తం డిస్టర్బ్ అయింది చూడు. నా డివ్ మొత్తం డిస్టర్బ్ అయింది. దాని పక్కన మంచి సైలెంట్గా ఉన్నదని కిందకి దొబ్బేసింది. ఇప్పుడు అది నాకు అట్లా రావద్దు. నాకు అట్లా రాకుండా ఉండాలంటే ఏం చేస్తామంటే మనం పొజిషన్ రిలేటివ్ యూజ్ చేస్తాం. పొజిషన్ రిలేటివ్ పెట్టుకుంటే అప్పుడు మనకి ఒక ఆప్షన్ వస్తుంది. ఏం ఆప్షన్? నువ్వు పక్కదాని పైకి కూడా ఓవర్లాప్ చేయవచ్చు. ఇది దేనికి వాడతామో కూడా చూపిస్తాను నేను. ఇప్పుడు ఏం చేస్తాను నేను, నాకు రైట్ సైడ్ నుంచి ఒక 40 పిక్సెల్ పక్కకు జరగాలని చెప్పేసిన. ఇక్కడ చూడు 40 పిక్సెల్ పక్కకు జరిగింది. ఇట్లా అంటే ఏమైంది? ఈ కంటెంట్ పైకి ఓవర్లాప్ అయిపోతుంది. ఇట్లా అట్లా ఓవర్లాప్ కానీకనే మనం ఏం చేస్తాం? పొజిషన్ రిలేటివ్ యూజ్ చేస్తాం. మార్జిన్ పెడితే ఏమవుతుంది? పక్కదాని టచ్ కూడా కానియదు. అదే పొజిషన్ రిలేటివ్ పెడితే ఏమవుతుందంటే దాని పైకి వెళ్ళిపోతుంది. ఇంక ఇట్లా ఓవర్లాప్ అయిపోతుంది. ఇట్లనే నేను రైట్ కాకుండా లెఫ్ట్ కూడా పెట్టచ్చు. లెఫ్ట్ పెట్టేస్తే దాని పైకి వెళ్ళిపోతుంది. అట్లనే టాప్ పెట్టిన అనుకో, టాప్ నుంచి 40 పిక్సెల్ దూరం పోతుంది. అట్లనే బాటమ్ పెట్టిన అనుకో, బాటమ్ నుంచి 100 పిక్సెల్ 40 పిక్సెల్ పైకి వెళ్ళిపోతుంది. ఇట్లా కంటెంట్ని ఓవర్ రైడ్ చేయడానికి యూజ్ చేస్తాం మనం దాన్ని. అర్థమైందా? పొజిషన్ స్టాటిక్ అంటే ఉన్న పొజిషన్ స్టాటిక్ అంటారు అంతే, అదేముండదు. నెక్స్ట్ పొజిషన్ అబ్సల్యూట్ చెప్తా. అబ్సల్యూట్ అంటే ఏంటో చెప్తా, స్టిక్కీ అంటే ఏంటో చెప్తా. ఈ రెండు మనం ఎక్కువ యూజ్ చేస్తాం, ఇవి అబ్సల్యూట్ని స్టిక్కీని. ఇది క్లియర్ అయిపోయిందా డౌట్? ఇది రిలేటివ్ స్టార్టింగ్ నుంచి పైన చెప్పారా కొంచెం? ఇంకా అయిపోగొట్టినే లేదు, నువ్వు అప్పుడే స్టార్టింగ్ నుంచి చెప్పండి. ఎట్లా ఈ పొజిషన్స్ టాపిక్ అయిపోయినాక నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. ఇప్పుడు ఏమైంది ఇక్కడ? మళ్ళీ చెప్పండి అన్నయ్య. చెప్తా. పొజిషన్స్ దగ్గరకు వచ్చేసి ఫస్ట్ నాకు ఏం కావాలి? ఆల్టర్నేట్ ఉన్న బాక్సెస్కి నేను రెడ్ కలర్ పెట్టుకున్నాను. నాకు రెడ్ కలర్ ఉన్న ప్రతి బాక్స్ నాకు పక్కకు జరగదు. లేకపోతే ఇక్కడ ఉన్నాయి కదా, దీనిపైకి ఓవర్లాప్ అయిపోవాలి నాకు. లేకపోతే ఫస్ట్ దీన్ని సర్కిల్ చేసుకున్నాను. బాక్స్లో ఉన్నాయని నాకు సర్కిల్స్ అయిపోవాలి. ఏం చేస్తాను నేను? బార్డర్ రేడియస్ 50% చేసేస్తాను నేను. బార్డర్ రేడియస్ 50% చేసేసి సర్కిల్స్ వచ్చేసినాయి నాకు. అయిపోయింది కదా. నాకు ఈ సర్కిల్స్ అన్ని స్క్వేర్ లోపల ఉండాలి. ఎట్లా అంటే నేను దాన్ని పైకి పుష్ చేయవచ్చు. ఒకటి ఏం చేయవచ్చు అంటే, నువ్వు ఈ డివ్ని తీసుకుపోయి కట్ చేసి ఈ డివ్ లోపల పెడితే అట్లా కూడా అవుతుంది. ఈ డివ్ లోపల పెడితే ఇట్లా వస్తుంది. మార్జిన్స్ వల్ల మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది, ప్రాబ్లం అవుతుంది. నాకు అట్లా కాకుండా అది ఎక్కడుందో అక్కడనే ఉండాలి. కాకపోతే దీని పైకి ఓవర్లాప్ చేయాలి. నేను ఎట్లా చేస్తా అంటే, ఉన్న ప్లేస్కి పైకి పుష్ చేయాలి. నేను పుష్ చేయాలంటే ఎట్లా చేస్తాను? నేను పొజిషన్ రిలేటివ్ పెట్టేసి బాటమ్ నుంచి ఎంత పైకి పుష్ చేయాలి? నేను ఫస్ట్ కదా, టాప్ నుంచి పుష్ చేస్తాము. టాప్ నుంచి ఎంత పుష్ చేయాలి? దాని హైట్ ఎంత? హైట్ 10 RPM కదా. నేను 10 RPM పైనుంచి పుష్ చేస్తాను. 10 RPM పైనుంచి పుష్ చేస్తే ఏమవుతుంది? 10 RPM పైనుంచి కిందకి జరుగుతుంది. ఇట్లా కిందకి జరిగింది. నాకు 10 RPM సరిపోతుంది. 11 RPM జరుపుతా. సరిపోయింది. ఇప్పుడు ఇంకా ఓవర్లాప్ అయిపోతుంది. ఎందుకంటే మనం మార్జిన్స్ ఇచ్చినాం కాబట్టి అది దీంట్లో ఫిట్ అవుతలేదు మనకి. ఇవి మనం పిక్సెల్స్ లా పెట్టుకుంటే సెట్ అయిపోతుంది మనకి. దీని లోపలికి వచ్చేసి ఎన్ని పిక్సెల్స్? ఒక 100 పిక్సెల్స్ పెట్టేద్దాం ఫస్ట్. దాన్ని మెల్లమెల్లగా పెంచుకుంటూ వచ్చేస్తే అయిపోతుంది. కాదు 150 పిక్సెల్స్, 170 సరిపోయింది. ఇప్పుడు పర్ఫెక్ట్ సరిపోయింది. ఇప్పుడు ఎట్లా జరిపినా నేను? పొజిషన్ రిలేటివ్ పెట్టి కిందకి పుష్ చేస్తే ఏమవుతుంది? అది ఉన్న ప్లేస్ నుంచి ఎవరిని టచ్ చేయలేదు. మళ్ళీ ఆ ఉన్న ప్లేస్ నుంచే పక్కకు జరుగుతుంది అంతే. అర్థమైందా? ఇది దేనికి యూజ్ చేస్తాం అంటే, మోస్ట్లీ ఇలాంటి కంటెంట్ ఉన్నప్పుడు మాత్రమే ఓవర్లాప్ చేయనికే యూజ్ చేస్తాం అంతే. అర్థమైందా?
ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి ఎవరికైనా? నేను మెల్లగా అన్ని పొజిషన్స్ చెప్పినాక మీకు అప్పుడు దీనిపైన ఒక ఐడియా వస్తుంది మీకు. అన్ని పొజిషన్స్ అన్ని క్లియర్ అయిపోయినాక వస్తుంది. ఆర్ఎం పెడితే కొంచెం డిస్టర్బ్ అయింది కదా, పిక్సెల్స్ పెట్టేందుకు కరెక్ట్ ఉందన్న. ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడ మార్జిన్ ఎట్లా ఇచ్చినాం, మనం మార్జిన్ దీనికి పిక్సెల్స్ లో ఇచ్చినాం. మార్జిన్ నేను పిక్సెల్స్ లో ఇచ్చినప్పుడు అది ఏమైతుంది నాకు, ఇక్కడ నేను పిక్సెల్స్ ఒకటి ఇచ్చిన ఇది ఒకటి ఇచ్చిన కాబట్టి అది డిస్టర్బ్ అయింది. ఇప్పుడు నేను టాప్ నుంచి ఇక్కడ పిక్సెల్స్ లో కాకుండా ఇప్పుడు ఆర్ఎం పెట్టి ట్రై చేద్దాం. ఇప్పుడు ఆర్ఎం పెట్టేసిన, ఇప్పుడు ఫిట్ అయిపోయింది. ఇందాక ఎందుకు అట్లా ఏంటంటే ఇక్కడ దీనికి నేను మార్జిన్ ఇచ్చిన కదా, ఈ మార్జిన్ పిక్సెల్స్ లో ఇచ్చిన, నేను పిక్సెల్స్ లో ఇచ్చినందుకు ప్రాబ్లం అయింది. అట్లా పిక్సెల్స్ లో కాకుండా నేను ఇక్కడ ఏం చేస్తాను, 2 ఆర్ఎం పెట్టేసిన అనుకో, అప్పుడు దానికి సెట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. 2 ఆర్ఎం దొరకపోతే 1 ఆర్ఎం, చిన్న చిన్న మెజర్మెంట్స్ ఉంటాయి. ఇవి కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి 4 పిక్సెల్స్ నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి మనం చిన్న మెజర్మెంట్స్ దీంట్లో తీసుకొని ఇక రాదు ఇది. అందుకే మనం ఇవి పిక్సెల్స్ లో మెయింటైన్ చేస్తాం. ఎక్కువ ఆర్ఎం యూజ్ చేయంలే కానీ చాలా రేర్ కేసెస్ లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ నుంచి కూడా ఎక్కువ వాడడం, ఇది ఎక్కువ పిక్సెల్స్ యూజ్ చేస్తాం. అసలు మనం నెక్స్ట్ సిఎస్ఎస్ యూజ్ చేయం, నేను చెప్తున్నా అంతే. కానీ ఇవి గుర్తు పెట్టుకోవాలి అంతే. ఈ చిన్న చిన్న ఈ బేసిక్ మనకు గుర్తున్నాయంటే ఏమేమి పొజిషన్ ఏమేమి చేస్తాయని గుర్తు పెట్టుకున్నాం అంటే నెక్స్ట్ నుంచి మొత్తం బూట్ స్ట్రాప్ అని ఒకటి ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా బూట్ స్ట్రాప్. దాంట్లో ఏముంటుంది అంటే ఒక క్లాస్ నేమ్ ఇచ్చేస్తే పొజిషన్ ఐవన్ రిలేటివ్ అని చెప్పి నేను క్లాస్ నేమ్ లోపల ఇచ్చేస్తే ఆ ప్రాపర్టీ పని చేసేస్తుంది. ఇంకా అంత సింపుల్ ఉంటుంది మొత్తం. అది జస్ట్ ఆ పొజిషన్ రిలేటివ్ ఏం చేస్తుంది, దాన్ని ఎట్లా యూజ్ చేయాలో తెలుసుకోవాలి అంతే ఇప్పటి నుంచి మనం. ఇప్పుడు ఇది ఇందులో సెట్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఏముంది మనకి, పొజిషన్ రిలేటివ్ అయిపోయింది. నాకు ఇంకొకటి ఏం కావాలంటే ఇప్పుడు బార్డర్ రేడియస్ సర్కిల్ ఎట్లనే ఉండని, దీనికి కూడా మార్జిన్ మనం పిక్సెల్స్ లో పెట్టేద్దాం. పిక్సెల్స్ లో 10 పిక్సెల్ ఇచ్చేద్దాం, దీనికి మార్జిన్ అయిపోతుంది. ఇప్పుడు ఇట్లా వచ్చేసింది, నాకు వెబ్సైట్ మొత్తం వచ్చేసింది. నాకు ఏం కావాలంటే ఇది ఇక్కడ ఉన్న సర్కిల్ ఉంది కదా, ఇవన్నీ ఒకటే ఒక సర్కిల్, ఏది ఫస్ట్ సర్కిల్ మాత్రమే. ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటా. ఇక్కడ బాక్స్ 1 ఉంది కదా, బాక్స్ 1 నేను ఏం చేస్తాను అంటే మెయిన్ బాక్స్ అని చెప్పి ఒక పేరు పెడుతున్నా. ఈ మెయిన్ బాక్స్ ఒక్కదానికి నాకు సపరేట్గా కొన్ని ఫంక్షనాలిటీస్ కావాలి. ఏంటివి? మెయిన్ బాక్స్ ఉన్నదానికి పొజిషన్ ఫిక్స్డ్ ఉండాలి. ఇక్కడ ఇటు కార్నర్ గిడ ఫిక్స్ అయిపోయి ఉండాలి. పక్కన ఎక్కడన్నా వాడు చావని మనకు సంబంధం లేదు. ఈడు మాత్రం ఏడు ఉండాలి, ఇక్కడ ఫిక్స్ అయిపోయి ఉండాలి కదా. ఈడ ఫిక్స్ అయిపోయి ఉండాలంటే మనం ఏం చేయాలి, దీనికి పొజిషన్ ఏం చేయాలంటే ఫిక్స్డ్ పెట్టాలి. పొజిషన్ ఫిక్స్డ్ పెట్టేసి ఎక్కడ ఫిక్స్ అయిపోయి ఉండాలో మెన్షన్ చేయాలి నేను. ఇప్పుడు దాన్ని తీసేసి చూడు, అంటే వీడు ఒక ఫ్లోర్ పైకి వెళ్ళిపోయినట్టు అర్థమవుతుందా ఇది. వీడు ఒక ఫ్లోర్ పైకి వెళ్ళిపోయాడు, కింద ఉన్న ఫ్లోర్ వాళ్ళు మంచిగా తిరుగుతారు. ఇప్పుడు పొజిషన్ ఫిక్స్డ్ పెట్టినాక వాడిని ఇక్కడ పెట్టాలి. ఇక్కడ పెట్టాలంటే బాటమ్ నుంచి 10 పిక్సెల్స్ దగ్గర ఉండాలి. రైట్ సైడ్ నుంచి 10 పిక్సెల్స్ దగ్గర ఉండాలి. బాటమ్ నుంచి 10 పిక్సెల్స్ ఇక్కడికి వచ్చింది, రైట్ సైడ్ నుంచి 10 పిక్సెల్స్ ఇక్కడికి వచ్చేసింది. ఇంకా అక్కడనే ఫిక్స్ అయిపోయి ఉంటుంది అది. ఇది ఎక్కడ యూజ్ చేస్తాం, మీరు చాలా వెబ్సైట్స్లలో యూజ్ ఉంటారు ఇలాంటివన్నీ. మనకి ఇక్కడ కింద ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఈ నావ్ బార్ కూడా అట్లనే ఫిక్స్ చేసారు, అది అట్లనే ఉంటుంది. ఇంకా కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి ఇట్లా. ఇప్పుడు ఇది ఉంది, ఇక్కడ ఎడిట్ బటన్ ఉంది, నేను అది ఎక్కడ మార్చినా సరే పైన కింద ఎటు మూవ్ అయినా సరే అది అక్కడనే ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఇట్లా ఒకటే పొజిషన్లో ఒకటే పర్టికులర్ పొజిషన్లో నువ్వు ఫిక్స్ చేయాలనుకుంటే ఎప్పుడు ఏం చేస్తాం అంటే పొజిషన్ ఫిక్స్డ్ పెడతాం. పొజిషన్ ఫిక్స్డ్ పెట్టి మనం ఉన్న ప్లేస్ నుంచి అది నువ్వు కింద కంటెంట్ ఎక్కడైనా మూవ్ అయిపోయి వీడియో ఒక ఫ్లోర్ పైకి ఎక్కేసినట్టు అంతే. అంటే ఈ కింద ఫ్లోర్ వాళ్ళు అటు ఇటు మూవ్ అవుతున్నారు, ఇది పైన ఫ్లోర్లో ఉన్నట్టు, అది అక్కడ ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఇంకా దీనికి సంబంధం లేనట్టు. ఇంకా ఇక్కడ డివ్ ఇది ఇక్కడ ఉన్నా సరే దీంట్లో తోటి కలిసి ఉన్నట్టు కాదు, అది ఈ కింద వాటితో కలిసినట్టు కాదు, ఇది కూడా సపరేట్గా వెళ్ళిపోతుంది. ఇంకా నువ్వు పొజిషన్ ఫిక్స్డ్ పెట్టినప్పుడు పొజిషన్ ఫిక్స్డ్ పెట్టేసి బాటమ్ 10 పిక్సెల్ రైట్ 10 పిక్సెల్ అంటే ఆ పొజిషన్కి వెళ్ళేసి అతుకపోతుంది. నాకు అట్లా కాకుండా ఇప్పుడు నాకు నాప్ బార్ ఉంటుంది, నాప్ బార్ ఎక్కడ ఫిక్స్ అయిపోయి ఉంటుంది, ఇక్కడ ఫిక్స్ అయిపోయి ఉంటుంది కదా, అది ఎట్లా చేస్తామో చూపిస్తాను. నాకు మెయిన్ బాక్స్కి నాకు విడ్త్ ఎంత ఉండాలంటే విడ్త్ 100 VW ఉండాలని చెప్పేసి పెట్టేస్తే ఇక్కడ వస్తుందో రాదు. ఎందుకంటే పైన క్లాసెస్ పని చేస్తున్నాయి, దానికి పైన క్లాసెస్ పని చేస్తున్నాయి అంటే బాక్స్ 1 పని చేయని, కానీ బాక్స్ 1 అన్ని తీసి పడేస్తాను నేను. ఇప్పుడు నాకు నా మెయిన్ బాక్స్కి నేను ఫస్ట్ విడ్త్ మెన్షన్ చేయాలి. విడ్త్ 100 VW ఉంది, హైట్ వచ్చేసి ఎంత ఉండాలి, 100 పిక్సెల్స్ ఉండాలి. దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వలేదు కదా, బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఇచ్చేద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి దీనికి ఆరెంజ్ కలర్ ఇద్దాం. ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఇగో ఇక్కడ వచ్చేసింది, రైట్ సైడ్ నుంచి 10 పిక్సెల్స్ దగ్గర వచ్చేసింది, బాటమ్ నుంచి 10 పిక్సెల్ దగ్గర కూడా వచ్చేసింది. ఇప్పుడు నేను దీన్ని పైన ఎట్లా ఫిక్స్ చేస్తా అంటే పొజిషన్ ఫిక్స్డ్ పెట్టేస్తా. ఎక్కడ ఫిక్స్ కావాలి నాకు, టాప్ నుంచి 0 పిక్సెల్స్ దగ్గర ఫిక్స్ అయిపోవాలి. 0 పిక్సెల్స్ దగ్గర ఫిక్స్ అయిపోవాలంటే టాప్ నుంచి 0 పిక్సెల్ దగ్గర ఫిక్స్ అయిపోతుంది. అయిపోయింది. ఇక్కడ ఒక్క నిమిషం,
ఇక్కడ ఏంది పొజిషన్ ఫిక్స్డ్ పెట్టగానే సర్కిల్ స్క్వేర్లోకి అయిందా? ఏం కాలేదు. సర్కిల్ స్క్వేర్లోకి కాలేదు, అది బయటకు వచ్చేసింది అంతే. అది బయటకు వచ్చినందుకు నీకు సెకండ్ పైకి వెళ్ళింది, చూపిస్తావు నేను మళ్ళీ. అది పొజిషన్ ఫిక్స్డ్ పెట్టగానే సర్కిల్ స్క్వేర్ అయిపోలేదు, అది బయటకు వచ్చింది కాబట్టి దాని ప్లేస్ని దాని కింద ఉన్న డివ్ ఆక్యుపై చేసుకుంది అంతే. ఫస్ట్ పొజిషన్ రిలేటివ్ ఉండే కదా, పొజిషన్ రిలేటివ్ ఉన్నాక నేను ఏం చేసిన ఇక్కడ, ఫస్ట్ నేను ఇక్కడ మెయిన్ బాక్స్ తీసుకొని మెయిన్ బాక్స్కి పొజిషన్ ఫిక్స్డ్ పెట్టిన. పొజిషన్ ఫిక్స్డ్ పెట్టగానే ఏమైంది చూడు, ఇది బయటకు వచ్చేసింది కదా, బయటికి రాగానే దీని ప్లేస్ని వేరేది ఆక్యుపై చేసుకుంది కింద. ఇప్పుడు ఇది తీసేసిన అనుకో ఏమైంది, దీని ప్లేస్లో అదే ఉండే, అంటే దాని ప్లేస్ అదే తీసుకుంది ఇంతసేపు. అదే నేను పొజిషన్ ఫిక్స్డ్ పెట్టిన అనుకో ఏమవుతుంది, దాని ప్లేస్ని వేరేది తీసేసుకుంది, ఇంకా అది అక్కడ బయటకు వచ్చేసింది, దాంట్లోకి వెళ్ళి గ్రూప్లోకి వెళ్ళి బయటకు వచ్చింది. బయటకు వచ్చినాక నేను ఏం చేసిన ఇక్కడ నేను టాప్ నుంచి ఎక్కడ ఉండాలి, టాప్ నుంచి నాకు 0 పిక్సెల్స్ దగ్గర ఉండాలి, దాని తర్వాత నాకు రైట్ సైడ్ నుంచి 0 పిక్సెల్స్ దగ్గర ఉండాలని మెన్షన్ చేస్తే ఇక్కడికి వచ్చి ఫిక్స్ అయిపోయింది ఇప్పుడు నాకు. అంటే దీనికి సంబంధం లేదంటే గ్రూప్లోకి వెళ్ళి బయటకు వచ్చేసినట్టు అంతే. క్లియర్ అయిపోయి ఆ టాపిక్. అది అన్న ఇప్పుడు నువ్వు టాప్ ఒకసారి రైట్ ఒకసారి రాస్తున్నావు అన్న, ఒకసారి మనం టాప్ రైట్ కూడా రాయొచ్చా అన్న? టాప్ రైట్ 2 కలిపేసి అంటే అట్లా రాయొద్దు నాన్న, అడిగితే నాకు అసలు వస్తారో అదో కూడా తెలియదు, కానీ అట్లా పెట్టొద్దు, ఎప్పుడైనా ఇండివిజువల్ గానే పెట్టాలి. ఓకే అన్న. సపరేట్ గానే పెట్టాలి అన్నిటికీ. అన్న ఇంకోటి ఒకసారి పొజిషన్ రిలేటివ్ చెప్పారా అన్న, దాని ఫంక్షన్ అర్థం కాలేదు, కన్ఫ్యూజ్ అయినా కొంచెం. పొజిషన్ రిలేటివ్ ఏం లేదు, జస్ట్ సింపుల్ గా పొజిషన్ రిలేటివ్ పెడితే ఏమైందంటే ఉన్న ప్లేస్ నుంచి పక్కకు జరుగుతుంది అంతే. ఓకే పొజిషన్ రిలేటివ్ పెట్టినా కదా, పొజిషన్ రిలేటివ్ నాకు ఇప్పుడు ఈ సర్కిల్ ఉంది, ఈ సర్కిల్ ఉన్న ప్లేస్ కి కొంచెం రైట్ సైడ్ జరగాలి నాకు అంతే. ఓకే అన్న. ఇంకా ఒక 100 పిక్సెల్ పక్కకు జరగాలనుకో ఏం అంటే చేస్తాను, రైట్ లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ నుంచి నాకు 100 పిక్సెల్ జరగాలనుకో, లెఫ్ట్ సైడ్ నుంచి 100 పిక్సెల్ పెట్టేసి ఏమైతే లెఫ్ట్ సైడ్ నుంచి 100 పిక్సెల్ పక్కకు జరుగుతుంది అంతే. ఓకే అన్న. అదే అంటే ఉన్న మార్జిన్ ప్లేస్ పెడితే పక్కకు డిస్టర్బ్ జరుగుతుంది. అయిపోతుంది, అర్థమైంది. మార్జిన్ పెడితే ఏమైందంటే పక్కన ఉన్న వాటిని డిస్టర్బ్ చేస్తుంది. డిస్టర్బ్ అయిపోయి ఒకవేళ అదే దాని నువ్వు పక్కన రిలేటివ్ ఎలిమెంట్ పెట్టి ఉంది. జరిపినావు అనుకో, ఇక్కడ కనిపిస్తుంది కదా పొజిషన్ రిలేటివ్ పెట్టి జరిపినావు అనుకో ఏమైతే కంటెంట్ పైకి ఓవర్ రైట్ అయిపోతుంది. ఓకే అన్న. ఇంకా లెఫ్ట్ నుంచి పెట్టి జరిపిన అనుకో ఏమైతే కంటెంట్ పైకి వచ్చేస్తుంది ఇట్లా. ఓకే అన్న. అంతే. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ పొజిషన్ ఇది అయిపోయింది కదా, ఫిక్స్డ్ కూడా అర్థమైపోయింది అనుకుంటా. ఫిక్స్డ్ ఏమైతే గ్రూప్లోకి వెళ్ళి బయటకు వచ్చేస్తుంది, గ్రూప్లోకి వెళ్ళి బయటకు వచ్చినాక లెఫ్ట్ నుంచి 100 పిక్సెల్ దగ్గర ఫిక్స్ అయిపోయింది. బాటమ్ నుంచి కూడా 100 పిక్సెల్ దగ్గర ఫిక్స్ అవ్వాలనుకుంటే బాటమ్ నుంచి 10 పిక్సెల్ కావాలనుకుంటే ఇక్కడ అంటే అక్కడ ఫిక్స్ అయిపోతాయి. లెఫ్ట్ నుంచి బాటమ్ నుంచి ఇక్కడ ఫిక్స్ అయిపోయింది. ఇంకా మనకి నాకు ఇది రైట్ నుంచి 100 పిక్సెల్ ఫిక్స్ అయిపోవాలని చెప్పేసి ఇట్లా ఫిక్స్ అయిపోతుంది, దానికి ఇచ్చిన ప్లేస్లో ఫిక్స్ అయిపోతుంది. అదే ఇప్పుడు నావిగేషన్ బార్ లాంటివి అలాంటి ప్లేస్లో యూజ్ చేస్తాం. దానికి ఎట్లా యూజ్ చేస్తామో చూపిస్తాడు. ఇప్పుడు నాకు మెయిన్ బాక్స్ అని ఒకటే తీసుకుంటున్నా ఫస్ట్ బాక్స్కి. ఆ మెయిన్ బాక్స్కి నేను ఏం చేస్తాను అంటే విడ్త్ 100 VW ఉండాలని చెప్పిన. విడ్త్ 100 VW ఉండాలి, దాంతోపాటు హైట్ ఒక 100 పిక్సెల్స్ ఉండాలి, దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఒక ఆరెంజ్ కలర్ ఉండాలి నాకు. దాని తర్వాత ఇంకోటి ఏం కావాలి, ఇక్కడ వచ్చేసింది చూడు ఆరెంజ్ కలర్, ఫస్ట్ డివ్ కాబట్టి దాని ప్లేస్లోనే అదే వచ్చేసింది. నెక్స్ట్ ఏముంది నాకు ఇక్కడ మార్జిన్ ఇచ్చేద్దాం ఫస్ట్ దీనికి మార్జిన్ ఒక 10 పిక్సెల్స్ ఇచ్చేద్దాం దీనికి, అప్పుడు గ్యాప్ మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే దీనికి ఇప్పుడు నాకు నావిబార్ నాకు ఇక్కడ వచ్చేసింది, నాకు నావిబార్ ఇక్కడ స్టిక్ అయిపోవాలి కాబట్టి దాని పొజిషన్ ఏంటిది, ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి 0, టాప్ నుంచి 0 పిక్సెల్ కదా. అప్పుడు నేను ఏం చేస్తాను, ఫస్ట్ దానికి పొజిషన్ ఫిక్స్డ్ పెట్టేస్తా. పొజిషన్ ఫిక్స్డ్ పెట్టేసి నెక్స్ట్ ఏం చేస్తా, ఎక్కడ ఫిక్స్ అయిపోవాలి నాకు టాప్ నుంచి 0 దగ్గర ఫిక్స్ అయిపోవాలి. నెక్స్ట్ ఎక్కడ ఫిక్స్ అవ్వాలి, లెఫ్ట్ నుంచి 0 దగ్గర ఫిక్స్ అయిపోవాలి. ఫిక్స్ అయిపోయింది, ఇంకా నాకు నావిబార్ అక్కడ ఫిక్స్ అయిపోయింది. దాని కింద కంటెంట్ మొత్తం ఇక్కడ లోడ్ అవుతుంది. ఈ కింద కంటెంట్కి ప్లేస్ లేఅవుటర్ ఏం చేస్తాను నేను, ఈ కంటైనర్కి ప్యాడింగ్ బాటమ్ ఇస్తాను, ప్యాడింగ్ టాప్ నాకు పైన కావాలి కదా, పైన ఒక 100 పిక్సెల్స్ వరకు నాకు ఏది రావద్దు కాబట్టి ప్యాడింగ్ టాప్ సైడ్లో ఒక 100 పిక్సెల్స్ వరకు నాకు ఏం రావద్దు. ఇప్పుడు కిందకి జరిగింది 100 పిక్సెల్స్ నుంచి పై ఇక్కడ ఏం రావు, ఇక్కడ కంటెంట్ స్టార్ట్ అయిపోతుంది నాకు ఇట్లా. అదేమంటే పొజిషన్ ఎట్లా ఫిక్స్ చేయాలో దీనికి ఫిక్స్డ్ అర్థమైపోయిందా. ఫిక్స్డ్ ఏం చేస్తే జస్ట్ ఒక పైన ఇది ఒక ఓవర్ ల్యాపింగ్ పేపర్ లెక్క, అంటే ఒక మీరు ఒక ల్యాప్టాప్ ఇది కింద మొత్తం ల్యాప్టాప్ స్క్రీన్ అనుకుంటే దానిపైన ఉన్న పేపర్ ఇది అంతే. ఈ పేపర్ ఏం చేస్తే దాని కింద ఏమైనా జరిగింది అది ఏం పట్టించుకోదు, ఆ పేపర్ పైన జస్ట్ కవర్ చేసి పెట్టేస్తుంది ఇట్లా.
అన్నా ఇప్పుడు ఇది పొజిషన్ పెట్టినప్పుడు మాత్రమే మనము లెఫ్ట్ రైట్ అవి యూజ్ చేయొచ్చా ప్రాపర్టీస్? పొజిషన్ పెడితేనే లెఫ్ట్ రైట్ ప్రాపర్టీ వస్తుంది, లేకపోతే రాదు. పొజిషన్స్ ఓకే. కోసమే రెడీ చేసాడు దాన్ని. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి టాపిక్ లో? అన్న ఇప్పుడు ప్యాడింగ్ టాప్ పెట్టడం వల్ల యూజ్ ఏంటో అది అర్థం కాలేదు. యాడింగ్ అంటే ఏం చేస్తుంది, ఉన్న బాక్స్ లోపల కొంచెం గ్యాప్ ఇచ్చేసి ఆ గ్యాప్ వరకు ఏది రాకుండా చూసుకుంటది కదా. ఇప్పుడు ఏమైంది, నా కంటైనర్ లోపల ఈ డివ్ ఒకటి ఉంది నాకు. కంటైనర్ లోపల ఈ డివ్ ఉన్నప్పుడు ఏమైంది, ఈ డివ్ లో పైన స్పేస్ మొత్తం నాకు ఇది ఆక్యుపై చేస్తుంది కదా, నాకు నాప్ బార్. ఓకే అప్పుడు నాకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి నేను ఏం చేసిన, ఇదే కంటైనర్ లోపల కొంచెం గ్యాప్ ఇచ్చిన నేను ఇక్కడ. అంటే పైన ప్యాడింగ్ పైన సైడ్ ఇక్కడ దాకా ఏది ఉండొద్దు అని చెప్పేసిన ఇక్కడ. ఇప్పుడు ఎల్లో స్ట్రిప్ ఉన్న దగ్గర మనకి ఏం ఏం కంటెంట్ కంటెంట్ ఉండదు ఉండదు కాబట్టి గ్యాప్ ఇచ్చేస్తాం. ఓకే అన్న ఇంకా రైట్ ఏంటంటే 0 ఇవ్వలేదు కదా, మరి అది కంప్లీట్ గా ఎందుకు వచ్చిందన్న? ఏది అంటే లెఫ్ట్ 0 వచ్చింది కాబట్టి, లెఫ్ట్ 0 పెట్టినారు కాబట్టి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఫిక్స్ అయిపోతుంది, పైన ఇక్కడ ఫిక్స్ అయిపోయింది కాబట్టి అయిపోయింది. ఇంకా రెండు సైడ్లు ఫిక్స్ రైట్ కూడా అయిపోయినా కంప్లీట్ గా వచ్చింది కదా. రైట్ సైడ్ నేను ఎందుకు ఇచ్చిన, రైట్ సైడ్ 100 VW పెట్టినా కూడా అటు సైడ్ వరకు ఫిక్స్ అయిపోయింది, ఇంకా అటు కార్నర్ వరకు వెళ్ళిపోయింది. మరి లెఫ్ట్ సైడ్ ఎందుకు రాలేదన్న? లెఫ్ట్ సైడ్ కూడా రావాలి కదా, విడ్త్ 100 కంప్లీట్. ఇప్పుడు నేను ఇది 100 VW పెట్టినందుకు నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు. ఇది 100 పిక్సెల్స్ పెట్టేస్తే నీకు అర్థమైపోతుంది. ఇది టాప్ లెఫ్ట్ దగ్గర ఫిక్స్ చేసేసిన నేను, కానీ నువ్వు లెఫ్ట్ తో పాటు నువ్వు రైట్ కూడా పెట్టినావు అనుకో, ఇక్కడ ఏమవుతుంది, రైట్ కూడా 0 దగ్గర ఫిక్స్ చేసినావు అనుకో, ఎట్లా పోతుంది? పోతే లెఫ్ట్ కోవాలా రైట్ కోవాలా అని అడుగుతుంది. రెండు పోకుండా ఫస్ట్ చెప్పిన మాటనే వింటది అది. అందుకే ఏదో ఒకటే సైడ్ ఇస్తాం మనం. ఆపోజిట్ సైడ్ ఇప్పుడు రెండు ఒకటేసారి మెన్షన్ చేయము ఇందులో. 100 VW పెడితే ఇప్పుడు లెఫ్ట్ నుంచి రైట్ వరకు కంప్లీట్ గా పోతుంది కదా అన్న. అవును, మరి అంటే రైట్ సైడ్ గ్యాప్ రాలేదు కదా, లెఫ్ట్ సైడ్ ఎందుకు గ్యాప్ వచ్చింది అన్న? లెఫ్ట్ సైడ్ గ్యాప్ ఎక్కడ వచ్చింది? అంటే లెఫ్ట్ 0 పెట్టక ముందు గ్యాప్ ఉండే కదా కొంచెం లెఫ్ట్ సైడ్ లో. అవునవును, అది ఎందుకంటే మనం ముందు నుంచి మన మార్జిన్ మెయింటైన్ చేస్తుండే కాబట్టి గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు లెఫ్ట్ 0 తీసేస్తే పోతుంది చూడు. లెఫ్ట్ 0 తీసేస్తే గ్యాప్ ఇక్కడ ఎందుకు వచ్చింది అంటున్నావు కదా. ఆ గ్యాప్ ఎందుకు వచ్చింది అంటే మనకి ముందు నుంచే ఇక్కడ దేనికో మార్జిన్ ఇచ్చినట్టున్నాం, ఆ మార్జిన్ ఇచ్చినందుకు వస్తుంది అది. ఇక్కడ ఇది ఇచ్చినాం కదా, ఇది కూడా కాదనుకుంటా. నాకు తెలిసి ప్యాడింగ్ ఉంటుంది కంటైనర్ కి, ప్యాడింగ్ కంటైనర్ ప్యాడింగ్ 10 పిక్సెల్స్ ఉంది కదా, అది దీన్ని ఇక్కడ డిస్టర్బ్ చేస్తుంది. అట్లా ప్రాబ్లం కాకుండా ఉండడానికి మనం ఎప్పుడైనా ఆపోజిట్ సైడ్స్ మనం టాప్ ఇచ్చినాక బాటమ్ ఇవ్వద్దు, లెఫ్ట్ ఇస్తే రైట్ ఇవ్వద్దు. అందుకే ఏదో ఒకటి మాత్రమే ఇవ్వాలి. రైట్ సైడ్కి వెళ్ళి 0 దగ్గర ఫిక్స్ అయిపోవాలంటే అట్లయినా నాకు 100 VW వస్తుంది. ఇక్కడ ఫిక్స్ అయిపోయినా ఇటు నుంచి 100 VW ఇటు అయినా ఒకటే, ఇటు సైడ్ నుంచి 100 VW ఇటు అయినా ఒకటే సైజ్ కదా. సో అట్లా ఆపోజిట్ సైడ్స్ ఇవ్వకుండా ఓన్లీ ఒక సైడ్ 2 సైడ్స్ మాత్రమే ఇవ్వాలి మనం ఎప్పుడైనా. ఇప్పుడు టాప్ అంటే టాప్ బాటమ్ కూడా ఇవ్వద్దు. టాప్ బాటమ్ ఎట్లా ఇస్తాం, నువ్వు టాప్ పోవాలి బాటమ్ పోవాలి, అది ఎక్కడ ఫిక్స్ అయిపోవాలి, అది ఏదో ఒక సైడ్ అంతే. ఓకే, అందుకే ఏదో ఒక సైడ్ మాత్రమే మెన్షన్ చేయాలి దీంట్లో. ఇంకా ఇప్పుడు మీరు స్క్రోల్ చేస్తున్నారు కదా, స్క్రోల్ చేస్తుంటే ఆ స్క్రోల్ బార్ విజిబుల్ అవ్వకుండా చేయాలి అంటే దానికి స్క్రోల్ బార్ పెడుతున్నాను అంటే స్టార్ లోపలికి వచ్చేసి ఇందులో స్క్రోల్ బార్ విడ్త్ ఉంది కదా, నన్ను అని పెట్టేసిన అనుకో, అది పోతుంది. ఇంకా పోయింది. ఓకే అన్న. స్క్రోల్ బార్ కి ఒక పర్టికులర్ విడ్త్ ఉంటుంది కదా, ఆ విడ్త్ నేను ఏం చేసిన, నన్ను చేసేసిన అంటే ఉండదు అని చెప్పేసిన. అట్లా కాకుండా నేను ఎన్ని పిక్సెల్స్ కావాలంటే అన్ని పిక్సెల్స్ పెట్టుకోవచ్చు. ఇంకా దానికి అది మనం ఎట్లా యూజ్ చేయలేం కానీ, అది ఎప్పుడంటే క్రోమ్లో కొన్ని బ్రౌజర్స్లో ఏమైందంటే ఇరిటేటింగ్ ఉంటుంది, చాలా ఎక్కువ వస్తుంటుంది అది. అట్లా రాకుండా ఉన్నాక మనం స్క్రోల్ బార్ పెడితే నన్ను పెట్టేసినాం అనుకో, ప్రతి స్టార్ పెట్టినామంటే ఏమైతే ప్రతి డివ్ లోపల ఎప్పుడైతే ఓవర్ఫ్లో అవుతుందో అప్పుడు స్క్రోల్ బార్స్ ఎప్పుడైతే వస్తాయో దాన్ని నన్ను చేసి పడేస్తాయి. కనిపేది కానీ ఫంక్షనాలిటీ పని చేస్తుంది అంతే. ఇంకేమైనా డౌట్స్? ఫిక్స్డ్ అందరికి అర్థమైందా? అర్థమైందన్న. అబ్సల్యూట్ చెక్ చేయండి, ఇవన్నీ తీసేస్తాను ఇడికెళ్ళి. ఇప్పుడు అబ్సల్యూట్ చెక్ చేస్తే మీకు అక్కడ ఇప్పుడు డౌట్లు వస్తాయి, మీకు ఇక్కడ కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. క్లియర్ అయితే వస్తే అది కూడా ఏముండదు, అది కూడా వస్తుంది. ఇప్పుడు నా సర్కిల్ ఇక్కడ వచ్చేసింది, పొజిషన్ రిలేటివ్ కూడా తీసేసిన. ఇప్పుడు అది ఎక్కడ ఉందో అక్కడికి వచ్చేసి నా సర్కిల్ అయిపోయింది ఇక్కడికి. ఇప్పుడు నాకు ఏం కావాలంటే పొజిషన్ అబ్సల్యూట్ అంటే ఏంటిది? అబ్సల్యూట్ అంటే ఎక్కడైనా జరుపుకో. పొజిషన్ అబ్సల్యూట్ పెట్టేసి సేమ్ ఫిక్స్డ్ లాగానే అది ఉన్న ప్లేస్కి వెళ్ళి బయటకు వచ్చేస్తుంది, అంటే ఆ గ్రూప్లోకి వెళ్ళి బయటకు వచ్చేసింది ఇది, అంతే కదా. గ్రూప్లోకి వెళ్ళి బయటకు వచ్చినాక ఇక్కడ ఏమవుతుందంటే, నేను ఇక్కడ ఇక చూడండి, మంచి సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటా. రైట్ సైడ్ దగ్గర నుంచి 0 దగ్గర ఫిక్స్ అయిపోవాలి, బాటమ్ దగ్గర నుంచి కూడా 0 దగ్గర ఫిక్స్ అయిపోవాలని చెప్పిన. ఇప్పుడు ఇక్కడికి వచ్చింది కదా,
మరి సేమ్ ఫిక్స్డ్ కూడా అదే పని చేసిందిగా. ఇప్పుడు ఇది ఎందుకు చేస్తలేదంటే, ఇప్పుడు ఇందులో నేను మూవ్ చేసేటప్పుడు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఈ ఫిక్స్డ్కి అబ్సల్యూట్కి ఏం చేస్తుంది అంటే, నువ్వు ఎక్కడన్నా జరుపుకోవచ్చు. ఒక పర్టికులర్ ప్లేస్ అంటూ ఉండదు దీనికి. సేమ్ రెండు ఒకటేలాగా ఉంటాయి, రెండు ఒకటేలాగా పనిచేస్తాయి. నీకు ఇంకా క్లియర్గా చూపించాలంటే ఇందులో ఎగ్జాంపుల్స్ కూడా ఇయ్యడు వాడు. అది మోస్ట్లీ రెండు సేమ్ పనిచేస్తాయి, ఏముండదు దాంట్లో డిఫరెన్స్ ఏముండదు. కాకపోతే మనం ఎక్కువ ఇది ఫిక్స్డే యూజ్ చేస్తాం అబ్సల్యూట్ కంటే. అబ్సల్యూట్ మనం అసలు ఎక్కడ యూజ్ చేయం. అబ్సల్యూట్ ఇక్కడ ఉంది కదా, ఇది అసలు ఎక్కడ యూజ్ చేయం మనం. ఇంకో ఇక్కడ ఇచ్చింది చూడు, టాప్ దగ్గర నుంచి 40 పిక్సెల్, లెఫ్ట్ దగ్గర నుంచి 40 పిక్సెల్స్ దగ్గర ఫిక్స్ అయిపోయింది. కానీ అదే ఇప్పుడు నేను ఫిక్స్డ్కి ఇక్కడ ఫిక్స్డ్ పెట్టాను, ఏమవుతుంది ఏం మారదు. ఫిక్స్డ్ పెట్టేస్తే ఇగో ఇట్లా స్క్రీన్ లెక్క తీసుకుంటుంది. ఇది ఏమైంది, ఇట్లా ఇది ఇళ్ళకెళ్ళి బయటకు వచ్చేసింది ఫిక్స్డ్. ఇప్పుడు నేను అదే అబ్సల్యూట్ తీసుకున్నాను, ఏమవుతుంది, అబ్సల్యూట్ తీసుకుంటే అందులోకి వెళ్ళి బయటకు వచ్చేస్తుంది. అందులోకి వెళ్ళి బయటకు వచ్చేసి దాని లోపట్నే, అంటే ఆ డివ్ లోపట్నే ఏమైంది, టాప్ నుంచి 40 పిక్సెల్, లెఫ్ట్ సైడ్ నుంచి 40 పిక్సెల్, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చేసింది. అంటే దాని పేరెంట్ డివ్ ఎక్కడైతుందో అక్కడ నుంచి మూవ్ అవుతుంది. ఇది మనం అసలు యూజ్ చేయము. ఇది లైట్ మనం ఎంతసేపు ఫిక్స్డ్ ఒకటే యూజ్ చేస్తాం. ఈ అబ్సల్యూట్ మనం ఎక్కడ వాడము. అది అర్థం చేసుకున్న టైం వేస్ట్. అది మొత్తం ఈ స్టిక్కీ ఎక్కువ యూజ్ చేస్తాం మనం, 2 పీస్ టైప్ స్టిక్కీకి. ఇప్పుడు సేమ్ ఈ ఫంక్షనాలిటీ మాత్రం సేమ్ ఉంటుంది, దానివల్ల ఏం తేడా ఉండదు దానికి. ఇప్పుడు ఈడకి వచ్చేసినాక మెయిన్ బాక్స్లో ఇప్పుడు ఇవన్నీ తీసేసినాను. నా సర్కిల్ మళ్ళీ సేమ్ పొజిషన్కి వచ్చింది. నాకు ఇక్కడ ఏం కావాలంటే, ఇక్కడ ఈ థర్డ్ సర్కిల్ ఉంది కదా, ఇట్లా నేను స్క్రోల్ చేసేటప్పుడు అది అక్కడనే ఫిక్స్ అయిపోవాలి టాప్లో. ఎట్లా అంటే మీరు ఆల్రెడీ చాలా వెబ్సైట్స్లో చూసే ఉంటారు. అది చాలా వెబ్సైట్స్లో ఎక్కడ అంటే లింక్డ్ఇన్లో చూసే ఉంటారు. లింక్డ్ఇన్లో ఇప్పుడు నేను ఇట్లా స్క్రోల్ చేసేటప్పుడు ఇక్కడ రైట్ సైడ్ యాడ్ ఉంది కదా, ఈ యాడ్ని ఇట్లా స్క్రోల్ చేస్తుంటే ఇది ఇక్కడనే ఫిక్స్ అయిపోయింది. అది మన పొజిషన్ స్టిక్కి పెట్టిన అట్లనే వస్తుంది. ఇప్పుడు నేను స్క్రోల్ చేస్తున్నాను ఇక్కడ, ఇప్పుడు ఇక్కడ ఇది ఒక డివ్ ఉంది, అడ్వర్టైజ్మెంట్. అది ఇప్పుడు నేను స్క్రోల్ చేస్తుంటే కంటెంట్ మొత్తం స్క్రోల్ అవుతుంది కానీ ఇక్కడే ఫిక్స్ అయిపోయింది. కానీ పైన డివ్ వచ్చినప్పుడు ఏమవుతుంది, దాంతోపాటు వెళ్ళిపోయింది. అంటే ఏమవుతుంది, పైన అది నార్మల్గానే ఉంది, పైకి ఎప్పుడైతే స్క్రోల్ చేస్తున్నానో ఈ డివ్ ఒకటి పైన ఇక్కడ స్టిక్ అయిపోతుంది. అది ఎట్లా చేయాలి, ఇది కూడా సేమ్ దీనిలాగానే ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. దానికి నేను ఏం చేస్తాను అంటే, మరీ ఫస్ట్ తీసుకోకుండా నేను ఏం చేస్తాను అంటే, ఈ మెయిన్ బాక్స్ అనేదాన్ని నేను థర్డ్ డివ్కో దేనికో దానికి పెట్టేస్తా. దీనికి కలర్ మార్చేద్దాం. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ రావాలని ఏదో ఒకటి ఇచ్చేద్దాం. ఇక్కడ వచ్చిందిగా, ఇప్పుడు అది పైకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నార్మల్గానే వెళ్ళిపోతుంది, అన్ని వెళ్ళిపోయినట్టే వెళ్ళిపోతుంది. నాకు అట్లా కాకుండా పైన స్టిక్ అయిపోవాలనుకో ఏం చేస్తాను నేను, పొజిషన్ ఏం చేస్తా, స్టిక్కీ పెడతా. పొజిషన్ స్టిక్కీ పెట్టేసి ఎక్కడ స్టిక్ అయిపోవాలి, ఎక్కడ స్టిక్ అవ్వాలి, నాకు టాప్లో 10 పిక్సెల్స్ వచ్చినప్పుడే ఆగిపోవాలి, ఇంకా అది మూవ్ అవ్వడం. ఇప్పుడు నేను మూవ్ చేస్తున్నా దీనికి, ఇప్పుడు 10 పిక్సెల్స్ వచ్చింది కాబట్టి ఏమైంది, 10 పిక్సెల్స్ రాగానే అది అక్కడనే ఆగిపోయింది. ఇంకా దాని కింద మిగతా అంతా స్క్రోల్ అయిపోతుంది. చూడు, ఇప్పుడు నార్మల్ ఉన్నప్పుడు పోతుంది. ఎప్పుడైతే నా డివైస్లో పైన 10 పిక్సెల్స్ వస్తుందో అప్పుడు అది అక్కడనే స్టిక్ అయిపోతుంది. ఇంకా అర్థమైందా? అన్న అర్థమైంది. ఇప్పుడు నువ్వు ఫిక్స్డ్ కూడా టాప్ 10 పిక్సెల్ పెడితే కూడా అది ఆగిపోతుంది కదా అన్న. ఫిక్స్డ్ టాప్ 10 పిక్సెల్స్ పెడితే ఏమైతే ఫస్ట్ ఆ గ్రూప్లోకి వెళ్ళి బయటకు వచ్చేస్తుంది కదా అది. ఓకే అన్న. ఇప్పుడు పొజిషన్ స్టిక్కీ ఉన్నందుకు అట్లా వస్తుంది కదా ఇందులో. ఇప్పుడు నేను ఏం చేస్తే ఇక్కడ పొజిషన్ ఫిక్స్డ్ పెడితే ఫస్ట్ గ్రూప్లోకి వెళ్ళి బయటకు వచ్చేస్తుంది. అది లేదు అక్కడ ఎగిరిపోయింది. అది ఏదది బ్యాక్గ్రౌండ్ కలర్ ఆరెంజ్ మొత్తానికి ఎగిరిపోయింది. అంది ఇక్కడ ఉంది కూడా. ఇది పొజిషన్ ఫిక్స్డ్ పెట్టినాక ఇక్కడ పోయింది, దాని పొజిషన్ చెప్తాం. ఫస్ట్ టాప్ నుంచి ఎక్కడ ఉండాలి, 0 దగ్గర ఉండాలి అని చెప్పేద్దాం. ఇప్పుడు ఇక్కడ బయటకు వచ్చింది చూడు, టాప్ నుంచి 0 దగ్గర ఉండాలని చెప్పేసి రైట్ నుంచి 0 దగ్గర ఉండాలంటే అప్పుడు జరుగుతుంది. కానీ అది స్క్రోల్ లోపటి నుండి అంటే ఆ గ్రూప్ లోపట్నే ఉండాలి. కానీ దానికి కావాల్సి వచ్చినప్పుడు స్టిక్ కావాలన్నప్పుడు ఏం చేస్తామంటే పొజిషన్ స్టిక్కీ పెడతాం. పొజిషన్ స్టిక్కీ పెడితే ఏమవుతుంది, ఆ గ్రూప్ లోపట్నే ఉంటుంది, గ్రూప్ తో పాటే ఉంటుంది. కానీ ఎప్పుడైతే టాప్ 0 పిక్సెల్ 10 పిక్సెల్స్ మ్యాచ్ అయిందో అప్పుడు అయిపోతుంది. ఇంకొకటి ఇంకేం డౌట్స్ ఉన్నాయి? పొజిషన్ भाई सेम उसी ऑरेंज को एब्सोल्यूट लगा के बताओ ना। एब्सोल्यूट बोले तो दोनों का सेम है, एब्सोल्यूट और वही स्टिकी का दोनों कंफ्यूजन आ रहा सेम है, है। वो कंप्लीट से बाहर लेके गया ना। वो कुछ भी नहीं होता, एब्सोल्यूट का और इसका सेम रहता है। एब्सोल्यूट बोले तो वो भी ग्रुप से बाहर आ जाता, तो पोजीशन दिया तो वो पोजीशन पे जाके स्टिक हो जाता बस। वो राइट साइड जाके राइट साइड 0 पिक्सल के बाद गया ना, अभी सेम फंक्शनलिटी है। और इसमें डिफरेंस क्या है बोले तो, कंटेनर को दूसरा कंटेनर नीचे लगा दे तू, इधर ये कंटेनर को निकाल दे तू। मैं अभी देख, अभी क्या होता है कि अभी देखा क्या हुआ, अभी समझ में आया होगा।
ఇప్పుడు చూడండి ఈడ ఏమైందంటే పొజిషన్ అబ్సల్యూట్ పెట్టినా కదా, దేనికి పెట్టినా నేను మెయిన్ బాక్స్కి పెట్టిన ఇక్కడ పొజిషన్ అబ్సల్యూట్ పెట్టేసి నేను జరిపితే ఏమైంది, నా డివ్ ఎక్కడైతుందో దాంట్లో అబ్సల్యూట్ పక్కకు జరుగుతుంది. ఇది మొత్తం నేను సపరేట్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను పొజిషన్ అబ్సల్యూట్, అందుకే ఇప్పుడు గ్యాప్ ఇచ్చిన నేను. ఇప్పుడు మీకు పొజిషన్ ఫిక్స్డ్కి అబ్సల్యూట్కి నేను డిఫరెన్స్ మొత్తం సపరేట్ చెప్పేస్తాను. అది కాకుండా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? లేవన్నా. ఓకే, ఇప్పుడు దానికి మొత్తం ఒక సపరేట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ తీసేద్దాం, బాడీ లోపల మొత్తం ఖాళీ చేసేద్దాం. బాడీ లోపల మొత్తం ఖాళీ చేసేసి స్టైల్ షీట్ కూడా కంటైనర్ నుంచి మొత్తం తీసేద్దాం. ఓకే, ఇప్పుడు అబ్సల్యూట్కి ఫిక్స్డ్కి డిఫరెన్స్ చెప్తాడు. నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ ఒక కంటైనర్ తీసుకుంటున్నా. కంటైనర్ సిఎస్ఎస్ వస్తుంది. కంటైనర్ తీసుకుని ఏం చేస్తా అంటే ఈ కంటైనర్కి ఒకటే విడతీస్తాడు. కంటైనర్ 1, 2 అని పెడతా. ఇక్కడ ఫస్ట్ దానికి కంటైనర్ 1 పెడతా, సెకండ్ దానికి కంటైనర్ 2 పెట్టేసిన. ఇక్కడ చూడు ఫస్ట్ డాట్ కంటైనర్, ఫస్ట్ దానికి కంటైనర్ 1 పెట్టేసి దీనికి ఎంత పెడతా ఫస్ట్ విడ్త్, దీనికి విడ్త్ 50 VW ఇచ్చిన, అంటే నా స్క్రీన్ ఎంత ఉంటుందో దాంట్లో 50% ఇచ్చేసిన. అయిపోయింది. హైట్ ఎంత ఉండాలి, హైట్ కూడా 50 VH ఉండాలి. అయిపోయింది. బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా వచ్చేసి రెడ్ కలర్ పెట్టేద్దాం. ఇప్పుడు నాకు ఇది ఇక్కడ వచ్చేసింది, అయిపోయింది కదా. నెక్స్ట్ ఏం చేస్తా అంటే కంటైనర్ 2కి కూడా సేమ్ ప్రాపర్టీస్ ఇస్తాను నేను. దాని కిందకి వచ్చేస్తాయి. కంటైనర్ 1 ఉంది, కంటైనర్ 2కి కూడా సేమ్ ప్రాపర్టీస్ వస్తాయి, కింద వచ్చేసింది. నేను ఏం చేస్తా ఇక్కడ మార్జిన్ ఇచ్చేస్తా. మార్జిన్ 20 పిక్సెల్స్ మెయింటైన్ చేయమని చెప్తా, అన్ని సైడ్స్ వచ్చేస్తుంది. సేమ్ ఇదే ప్రాపర్టీ నేను ఏం చేస్తా కింద దాన్ని కూడా పెట్టేస్తా. ఇప్పుడేమో ఇక్కడ 2 వచ్చేసినాయి మనకి. ఇప్పుడు కంటైనర్ 1 లోపల ఒక బాక్స్ తీసుకుంటా చూడు. కంటైనర్ 1 లోపల ఏమని పెడదాం, బాక్స్ 1 అని పెడతాం. కంటైనర్ 1 లోపల బాక్స్ 1 ఉంటుంది. సేమ్ అట్లనే కంటైనర్ 2 లోపల ఏముంటుంది, బాక్స్ 2 ఉంటుంది. ఇప్పుడు బాక్స్ 1కి పొజిషన్ అబ్సల్యూట్ ఇస్తా, బాక్స్ 2కి పొజిషన్ ఫిక్స్డ్ ఇస్తా. ఏమైతే చూడు, బాక్స్ 1కి నేను ఏం చేస్తున్నా ఫస్ట్ దీనికి హైట్ విడ్త్ ఇవ్వాలి, కనిపించాలి కాబట్టి విడ్త్ ఎంత ఇస్తా, ఇంకొక 100 పిక్సెల్స్ ఇచ్చేస్తా. హైట్ కూడా ఒక 100 పిక్సెల్స్ ఇచ్చేస్తా. బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఒక ఆరెంజ్ కలర్ ఇచ్చేస్తా. ఇప్పుడు ఇగో నా బాక్స్ ఏది కంటైనర్ 1 లోపల బాక్స్ 1 వచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడు సేమ్ అట్లనే కంటైనర్ 2 లోపల కూడా నాకు బాక్స్ 2 ఉంది కాబట్టి సేమ్ ప్రాపర్టీస్ దాన్ని కూడా ఇచ్చేస్తా. ఇది వచ్చేసింది. దీంట్లో నేను ఇప్పుడు అబ్సల్యూట్ పెట్టినందుకు ఏమవుతుంది, పొజిషన్ అబ్సల్యూట్ కదా, పొజిషన్ అబ్సల్యూట్ పెడితే ఏమైంది, ఆ పేరెంట్ లోపలనే ఎక్కడంటే అక్కడ మూవ్ అవుతుంది. ఇప్పుడు నాకు అది ఈ కార్నర్కి రావాలనుకో, ఈ కార్నర్కి అంటే అదే దీని పేరెంట్ ఏది కంటైనర్. కంటైనర్ లోపలనే రైట్ సైడ్ కార్నర్కి రావాలనుకో, ఎట్లా మూవ్ చేస్తా దాన్ని ఎట్లా మూవ్ చేస్తా అంటే ఫస్ట్ పొజిషన్ అబ్సల్యూట్ పెట్టాలి. ఫస్ట్ దానికి పొజిషన్ అబ్సల్యూట్ పెట్టేసిన. ఎక్కడ నాకు రైట్ సైడ్ నుంచి దాని పేరెంట్ లోపలనే రైట్ సైడ్ నుంచి 0 పిక్సెల్ దగ్గర ఫిక్స్ అయిపోవాలి. రైట్ సైడ్ నుంచి 0 పెట్టిన అనుకో ఏమవుతుంది, మొత్తానికి బయటకి ఎందుకు వచ్చింది, రైట్ సైడ్ నుంచి 0 పిక్సెల్, బాటమ్ దగ్గర నుంచి 0. ఇది నాకు తెలిసి పొజిషన్ రిలేటివ్ లెక్క ఇది ఇటు కార్నర్ పడేస్తుంది, ఇది దాని పేరెంట్ ఉంది కాబట్టి. ఇప్పుడు మనకి ఏం కావాలంటే ఇది ఉన్న ప్లేస్ నుంచి పక్కకు జరపాలి, దాని పేరెంట్ ప్లేస్ నుంచి పక్కకు జరపాలి మనం. దాన్ని పొజిషన్ అబ్సల్యూట్ పెట్టేసి మనం ఏం చేయాలి, దీన్ని ఇక్కడ నుంచే లెఫ్ట్ రైట్ పెట్టేసిన పని చేయాలి. ఇప్పుడు నాకు తెలిసి దాని పేరెంట్ లెవెల్ బయటకు వచ్చేస్తుంది ఫస్ట్, అది అక్కడ నుంచే. ఇది ఏమవుతుంది అంటే స్క్రీన్ లెక్క తీసుకుంటుంది. ఇది ఎట్లా చెప్పాలి, ఇప్పుడు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఇది ఈ స్క్రీన్ లెక్కలు బయటకు వచ్చింది అనుకో, ఆ స్క్రీన్లో అక్కడనే ఫిక్స్ అయిపోయి ఉంటుంది అది. ఇంకా ఎట్లా అంటే ఇప్పుడు నేను 100 VH పెడతా, హైట్ 100 VH పెట్టేస్తే బాక్స్ 1 కాదు, బాటమ్ 0కే ఉండని అది. దీనికి హైట్ రెండింటికి 100 VH పెట్టేస్తే ఇప్పుడు క్లియర్ ఉంటుంది మీకు. ఇప్పుడు రెండింటికి ఏమైంది, ఇప్పుడు ఇది 100 VH తీసుకుంటుంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇది 100 VH తీసుకుంటప్పుడు దీనికి మార్జిన్స్ అన్నిటికీ నేను తీసి పడేస్తాను. దీనికి మార్జిన్ తీసేసిన, దీనికి కూడా కంటైనర్ 2 కూడా మార్జిన్ తీసేస్తా. ఒక్కదానికి రెడ్ ఉంది కదా, ఇంకొక దానికి బ్లాక్ పెట్టేస్తా. ఇప్పుడు చూడు క్లియర్గా. ఇప్పుడు నాకు ఏమైంది, ఇప్పుడు ఈ ఫస్ట్ బాక్స్ 1 ఎక్కడ నాకు కంటైనర్ 1 లోపల ఉంది. కంటైనర్ 1 లోపల అక్కడ ఉన్న ఈ స్క్రీన్ ఉంది కదా, ఆ స్క్రీన్ లోపలనే పొజిషన్ అబ్సల్యూట్ దగ్గర బాటమ్ 0 అంటే ఆ ఉన్న స్క్రీన్ లోపలనే బాటమ్ 0 ఫిక్స్ అయిపోయింది. ఇక్కడ అంటే ఏమైంది, నా స్క్రీన్ దాటిపోయింది అనుకో, అక్కడ నుంచి మూవ్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది. ఇంకా అది అంటే అర్థమైందా, నా స్క్రీన్ ఎక్కడైతుందో అక్కడ మాత్రమే ఉంటుంది అది. నా స్క్రీన్లోకి వెళ్ళి నేను ఎప్పుడైతే మూవ్ చేస్తున్నానో అది బాటమ్ 0 అక్కడికి వెళ్ళి తీసుకుంటుంది. ఇంకా అంటే అంతకుముందు నా స్క్రీన్ ఎక్కడైతుందానో ఆ స్క్రీన్ సైజ్లో బాటమ్ 0కి వస్తుంది, కానీ నా మొత్తం వెబ్సైట్లో బాటమ్ 0కి రాదు అది. అదే పొజిషన్ ఫిక్స్డ్ ఉంది అనుకో, అంటే ఇప్పుడు నాకు బాక్స్ 2 ఉంది. ఇక్కడ బాక్స్ 2లో నేను ఏం చేస్తా, పొజిషన్
పొజిషన్ లో ఏమైతుంది ఇంక పొజిషన్ లో ఇప్పుడు నేను ఫిక్స్డ్ పెట్టేసి నేను ఇక్కడ బాటమ్ 0 పెట్టేసి రైట్ సైడ్ లో 0 పెట్టిన అనుకో ఏమవుతుంది ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు అది నేను మూవ్ చేసినా మూవ్ అవుతుంది కానీ పైన మూవ్ అవుతలేదు చూడు ఇది. అది ఎందుకంటే ఇక్కడ నేను ఫస్ట్ దీనికి బాక్స్ దానికి ఆరెంజ్ కలర్ తీసేసి వేరే కలర్ పెట్టేస్తాను. ఇప్పుడు పొజిషన్ ఫిక్స్డ్ అంటే ఏంటంటే నీ స్క్రీన్ ఏదైనా కానీ నీ వెబ్సైట్కి సంబంధమే లేదు కానీ నీ స్క్రీన్ లోపల ఒక్కొక్క పొజిషన్కి వెళ్ళేసి స్టిక్ అయిపోతుంది. ఇది ఇక్కడనే స్టిక్ అయిపోతుంది. కానీ అదే పొజిషన్ అబ్సల్యూట్లో ఎట్లుంటుందంటే నీ స్క్రీన్లో నువ్వు ఒక పొజిషన్ చెప్పినా అనుకో అంటే నీ స్క్రీన్ సైజ్ ఎంత అవుతుందో ఆ స్క్రీన్ సైజ్ లోపల ఫస్ట్ దీన్ని తీసి పడే సైడ్కి వెళ్ళి బాక్స్ సిఎస్ఎస్ తీసేసిన ఇప్పుడు నా స్క్రీన్ సైజ్ ఇక్కడ ఎంత అవుతుందో ఆ స్క్రీన్ సైజ్ లోపల నాకు రైట్ సైడ్ నుంచి 0 బాటమ్ నుంచి 0 అంటే ఆ ప్లేస్కి పోతుంది. అక్కడనే ఉంటుంది ఇంకా అంటే ఆ గ్రూప్ లోపల కలిసిపోతుంది. మళ్ళీ ఇప్పుడు నేను మూవ్ చేసినా ఉంటే ఆ గ్రూప్ లోపలనే ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి మూవ్ అవుతుంది. ఇప్పుడు నేను బాటమ్ నుంచి ఇక్కడ 100 పిక్సెల్స్ పెట్టినా అనుకో ఇప్పుడు ఏమవుతుంది 100 పిక్సెల్స్ దగ్గరికి వెళ్ళి అది అక్కడ నుంచి అక్కడనే ఉండిపోతుంది. అంటే నా స్క్రీన్ సైజ్ లోపల బాటమ్ నుంచి 100 పిక్సెల్స్ పోయి అక్కడ స్టిక్ అయిపోతుంది. ఇంకా అక్కడనే స్టిక్ అయిపోతుంది. కానీ పొజిషన్ ఫిక్స్డ్ ఎట్లా నా వెబ్సైట్లోకి వెళ్ళి బయటకు వచ్చేసి ఆ పొజిషన్లో ఫిక్స్ అయిపోతుంది. ఇక్కడ ఒక ప్లేస్కి వచ్చేసి ఇక్కడనే ఫిక్స్ అయిపోతుంది. ఇది మీరు ఒకసారి మీరు ఇంప్లిమెంట్ చేస్తే మీకు అర్థమైపోతుంది. ఇది ఒకసారి రికార్డెడ్ క్లాసెస్ని ఒక 2 to 3 times వినండి మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చూడు పొజిషన్ ఫిక్స్డ్ పెట్టినప్పుడు ఏమైంది ఇట్లా నేను మూవ్ చేస్తున్నా అంటే ఇది ఇక్కడనే స్టిక్ అయిపోయింది. కానీ పొజిషన్ అబ్సల్యూట్ పెట్టేసి నేను పెట్టినప్పుడు ఏమైంది నాకు ఇక్కడ పొజిషన్ అబ్సల్యూట్ పెట్టినప్పుడు నాకు ఇది ఇక్కడ ఒక ప్లేస్కి వచ్చేసి అది అక్కడ స్టిక్ అయిపోయి అది అక్కడ నుంచి మూవ్ అవుతలేదు. ఇంకా అంటే ఈ ప్లేస్కి వెళ్ళేసి నువ్వు అక్కడనే ఫిక్స్ అయిపో అని అర్థం అబ్సల్యూట్కి. కానీ ఫిక్స్డ్ ఎట్లా నువ్వు ఆ ప్లేస్కి వెళ్ళేసి ఇంకా అది అక్కడనే ఉండిపోతుంది. ఇంకా నువ్వు వెబ్సైట్ కింద మూవ్ అయిన దానికి సంబంధించదు. కానీ అబ్సల్యూట్ ఏంటంటే కింద వెబ్సైట్తో పాటు మూవ్ అవుతుంది. ఫిక్స్డ్ ఏంటంటే వెబ్సైట్కి సంబంధం లేకుండా అది అక్కడనే ఫిక్స్ అయిపోయి ఉంటుంది. క్లియరా? మళ్ళీ ఒకసారి రిపీట్ చేయమంటారు. అందరూ ఒక్కసారి చెప్పండి అన్న. చెప్తా ఒక్క నిమిషం. ఓకే ఇప్పుడు పొజిషన్ ఫిక్స్డ్ పొజిషన్ రిలేటివ్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాడు. ఫస్ట్ ఫిక్స్డ్ సంగతి మర్చిపోదాం. అబ్సల్యూట్ ఒక్కటే చూసాం. ఇప్పుడు అబ్సల్యూట్లో నేను ఏం చేసిన నా స్క్రీన్ ఇక్కడ రైట్ సైడ్లో చూస్తే ఇది మొత్తం నా స్క్రీన్ కదా. ఇక్కడ నాకు కనిపించే పార్ట్ మొత్తం స్క్రీన్ లెక్క తీసుకొని ఆ స్క్రీన్ లోపల బాటమ్ నుంచి 100 పిక్సెల్ అన్నానికి ఏం చేసింది నా స్క్రీన్ లోపల బాటమ్ నుంచి 100 పిక్సెల్ తీసుకొచ్చి నా వెబ్సైట్లో పెడుతుంది. అంటే నా వెబ్సైట్ ఏదైతే ఒక లేయర్స్ లాగా తీసుకున్నాం అనుకో అంటే ఇది ఒక ఫస్ట్ ఫ్లోర్లో ఉందనుకో దీన్ని కూడా అదే ప్లేస్లో ఫస్ట్ ఫ్లోర్లోకి తీసుకొచ్చి పెట్టేస్తుంది. అర్థమైందా? అప్పుడు ఏమైతుంది నువ్వు బిల్డింగ్ పైకి వెళ్ళవడానికి చూసినప్పుడు వీడు అదే ఫ్లోర్లో ఉంటాడు. వెబ్సైట్ ఎప్పుడైతే మూవ్ అవుతుందో అది కూడా మూవ్ అవుతుంది దాంతో. అంటే వెబ్సైట్లోనే ఒక పార్ట్ ఉంటుంది కాకపోతే వెబ్సైట్కి సంబంధం లేని ప్లేస్కి వచ్చేసి ఉంటుంది. అర్థమైందా? వెబ్సైట్కి సంబంధం అంటే నువ్వు ఇక్కడ ఏదైతే ప్లేస్ ఇస్తావో ఆ ప్లేస్కి వచ్చేసి ఉంటుంది పొజిషన్ అబ్సల్యూట్ అనేది. చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. ఒకసారి మీరు ఇంప్లిమెంట్ చేసినాక మీకు 2 సార్లు ఒకసారి మీరు కోడ్ రాసేసి మీరు ఒకసారి మొత్తం ఈ ఫిక్స్డ్ రిలేటివ్ 2 పక్క పక్కన ఇప్పుడు నేను చెప్పినట్టు చేసేస్తే అది క్లియర్ అయిపోతుంది మీకు. అబ్సల్యూట్ ఏమవుతుంది నేను ఇచ్చిన పొజిషన్కి వెళ్ళేసి వెబ్సైట్లోనే కలిసిపోతుంది. అంటే వెబ్సైట్ మూవ్ అవుతా ఉంటే అది కూడా మూవ్ అవుతుంది. కానీ అదే మనకి ఫిక్స్డ్కి వచ్చినాం అనుకో ఫిక్స్డ్కి వస్తే మనకి ఏమవుతుంది అంటే వెబ్సైట్కి సంబంధం లేకుండా నువ్వు ఇచ్చిన పొజిషన్కి పోతుంది కానీ వెబ్సైట్కి సంబంధం లేకుండా అది అక్కడనే అతుకుపోతుంది. వెబ్సైట్ స్క్రోల్ అయ్యేటప్పుడు అది స్క్రోల్ అవ్వాలి. అర్థమైందా? పొజిషన్ ఫిక్స్డ్ వెబ్సైట్ స్క్రోల్ అవ్వేటప్పుడు స్క్రోల్ అవ్వాలి. అది ఎక్కడైతే ఫిక్స్ చేయమనో అక్కడనే ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఇంకా అదే అబ్సల్యూట్ ఎట్లా అర్థమైందన్న. అబ్సల్యూట్ ఎట్లా అంటే నువ్వు ఇచ్చిన ప్లేస్కి వెళ్తుంది కానీ వెబ్సైట్తో పాటు స్క్రోల్ అవుతుంది. ఇట్లా ఓకే అన్న. లైక్ ఇప్పుడు గ్రీన్ ఇప్పుడు ఫిక్స్డ్ అనేది ఒకటే ప్లేస్ లో ఉంటుంది. అబ్సల్యూట్ అనేది నీకు స్క్రోల్ అవుతుంది వెబ్సైట్ తో పాటు. అంతే. ఓకే అన్న. ఏం ఫిక్స్డ్ లో నువ్వు పొజిషన్ ఎట్లయితే ఇస్తావు అబ్సల్యూట్ కూడా పొజిషన్ అట్లనే ఇస్తావు. కాకపోతే అబ్సల్యూట్ ఏమవుతుంది అంటే నీ వెబ్సైట్ లో కలిసిపోయి స్క్రోల్ అవుతుంది కానీ ఫిక్స్డ్ ఏంటంటే వెబ్సైట్ లో కలిసిపోకుండా బయటకు వచ్చేసి అక్కడనే అతుకుపోయి ఉంటుంది. ఇది రిలేటివ్ కూడా సేమ్ ఇది ఫంక్షనాలిటీ ఇస్తుంది అన్న అబ్సల్యూట్ లా. రిలేటివ్ సేమ్ ఫంక్షనాలిటీ ఎట్లా ఇస్తుంది? రిలేటివ్ నువ్వు నా క్లాస్ వినలేదు తప్పు. రిలేటివ్ ఏం చేస్తుంది? రిలేటివ్ ఉన్న ప్లేస్ నుంచి పక్కకు జరపడానికి యూజ్ చేస్తాం. పొజిషన్ రిలేటివ్ పెట్టేసిన అనుకో ఏమవుతుంది పొజిషన్ రిలేటివ్ నా బాటమ్ 100 పిక్స్ పెడితే అది ఎక్కడ ఎగిరిపోయింది అది
పొజిషన్ రిలేటివ్ పెట్టేసి ఇగో ఇప్పుడు నాకు ఇది ఈ బాక్స్ ఇక్కడ ఉంది, ఫస్ట్ ముందు నుంచి అది అక్కడనే ఉంది. నేను ఇప్పుడు ఏం చేస్తాను, నాకు ఇది ఇక్కడ నుంచి కొంచెం పక్కకు జరగాలి, ఇటు కొంచెం పక్కకు జరగాలంటే ఏం చేస్తాను, నేను లెఫ్ట్ సైడ్ నుంచి ఒక 30 పిక్సెల్ పక్కకు జరగాలని చెప్పి పెట్టేస్తాను. పక్కకు జరిగింది. టాప్ నుంచి ఇంకో కొంచెం పక్కకు జరగాలని చెప్పేస్తా. ఏమవుతుంది, టాప్ నుంచి ఎంత పక్కకు జరగాలి, టాప్ నుంచి కూడా ఒక 30 పిక్సెల్స్ పక్కకు జరగాలి, 30 పిక్సెల్స్ పక్కకు జరుగుతుంది. అంతే కదా, అంటే ఉన్న ప్లేస్ నుంచి పక్కకు జరపడానికి ఇది ఏం చేస్తా అంటే ఓవర్లాప్ అయిపోతుంది. దాని పక్కన ఏమైనా డివ్స్ ఉన్నాయా లేవో చూసుకోదు, దాని పైకి ఎక్కిపోతుంది డైరెక్ట్ ఇంకా అట్లనే. ఇప్పుడు ఇలాంటి బాక్స్ వన్లు మన దగ్గర 2-3 ఉన్నాయనుకో, దానికి క్లాస్ నేమ్స్ చేంజ్ చేసేద్దాం, పని అయిపోతుంది. బాక్స్ అని చెప్పి పేరు పెట్టేద్దాం. ఒకసారి మీకు అర్థమైతే క్లియర్ అర్థమైపోతుంది. ఈ యొక్క బాక్స్ తీసేసుకుంటే ఇక్కడ పొజిషన్ రిలేటివ్ తీసేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, నాకు దీనికి ఆరెంజ్ కలర్ తీసేస్తాం. నార్మల్ బాక్సెస్కి మనం ఆరెంజ్ కలర్ తీసేసి గ్రీన్ కలర్ పెట్టేస్తాం. ఇప్పుడు దీనికి మార్జిన్ కూడా పెట్టేద్దాం. ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ నాకు ఒకటే కంటైనర్ లోపల 3 బాక్సులు ఉన్నాయి కదా, అర్థమైందా? చేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఉన్న 3 బాక్సులలో నేను ఏమేం చేసిన, ఈ 2 బాక్సులు ఏవి నార్మల్ గ్రీన్ కలర్ అయిపోయింది. నాకు ఈ బాక్స్ వన్ ఏం కావాలంటే ఈ బాక్స్ మిగతా నార్మల్ బాక్సెస్ పైకి ఓవర్లాప్ అవ్వాలి. ఓవర్లాప్ అవ్వడానికి నేను ఏం చేసిన, పొజిషన్ రిలేటివ్ పెట్టేసి లెఫ్ట్ నుంచి 30 పిక్సెల్ పక్కకు జరగమని చెప్పిన, టాప్ నుంచి 30 పిక్సెల్ పక్కకు జరగమని చెప్పిన. అట్లా జరపమంటే ఏమవుతుంది, అది అప్పుడు ఉన్న ఈ ప్లేస్లో ఉండాల్సింది పక్కకు జరిగేసి ఏమైంది దీనిపైకి ఓవర్లాప్ అయిపోతుంది. నువ్వు మార్జిన్ పెట్టినావు అనుకో, ఇట్లా కాకుండా నాకు మార్జిన్ పెట్టిన పని చేస్తాను సేమ్ అనుకుంటారు. అట్లా మార్జిన్ పెడితే మనకి ఏమవుతుంది అంటే ప్రాబ్లము, అది కింద వాటిని డిస్టర్బ్ చేస్తుంది. దానికి మార్జిన్ లేదు కాబట్టి వస్తలేదు, కానీ మార్జిన్ కానీ 10 పిక్సెల్స్ పెట్టేస్తా. ఇప్పుడు ఇది అన్నిటికీ ఫిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను దీనికి ప్యాడింగ్ ఇవ్వలేదు, మనకి ప్యాడింగ్ కూడా ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు ఇది ఇక్కడ ఉంది కదా. ఇప్పుడు నాకు ఈ గ్రీన్ కలర్ దాని పైకి రావాలనుకో, నేను ఏం చేస్తా, గ్రీన్ కలర్ దాని పైకి రావాలంటే పొజిషన్ రిలేటివ్ పెట్టి పుష్ చేస్తాను. నాకు అట్లా కాకుండా నేను మార్జిన్ ఇచ్చినానికి ఏమవుతుంది, 50 పిక్సెల్ మార్జిన్ ఇచ్చిన కింద దాంట్లో పుష్ చేస్తుంది చూడు. ఇట్లా పుష్ చేయకుండా కింద వాటిని అసలు పక్కన ఉన్న దాంట్లో ఏది డిస్టర్బ్ చేయకుండా నేను ఏం చేయాలి, వాటిని ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా నేను దీని పొజిషన్ మార్చాలనుకో, అప్పుడు ఎట్లా మారుస్తా అంటే పొజిషన్ రిలేటివ్ పెట్టేసి ఎంత దూరం జరగాలో అంత దూరం పెట్టేసాం అనుకో, అప్పుడు కింద వాటికి సంబంధం లేకుండా అది జస్ట్ ఉన్న ప్లేస్ నుంచి పక్కకు జరుగుతుంది. అది రిలేటివ్. బాటమ్ 0 ఇది మెన్షన్ చేయకపోతే ఏమైతే ఏం కాదు. పొజిషన్ ఫిక్స్ పెట్టినాక గ్రూప్కి వెళ్ళి బయటకు వచ్చేసి అట్లానే ఉంటుంది. పొజిషన్ రిలేటివ్ పెట్టినాక ఏం కాదు, బాటమ్ 0 లెఫ్ట్ 0 ఏం మెన్షన్ చేయకపోతే ఏమవుతుంది, ఎట్లుందో అట్లానే ఉంటుంది అది. అంతే, నువ్వు పొజిషన్ రిలేటివ్ దగ్గరికి వచ్చి బాటమ్ 0 అవన్నీ పెట్టినా అనుకుంటే బాటమ్ నుంచి 0 పిక్సెల్ నుంచి జరగాలంటే జరగదు. బాటమ్ నుంచి 0 పిక్సెల్ అంటే అసలు ఎక్కడ జరగొద్దు అనే కదా. కానీ అదే పొజిషన్ ఫిక్స్ లో బాటమ్ 0 అంటే నీకు స్క్రీన్ లోపల బాటమ్ నుంచి 0 పిక్సెల్ దగ్గర ఫిక్స్ అయిపోతుంది. అది ఒకసారి మీరు ఈరోజు ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమైపోతుంది అది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో, ఎవరికైనా రిపీట్ చేయాలా? రిపీట్ చేయాలి ఎవరికన్నా, నిలబెట్టాను ఎవరికన్నా రిపీట్ చేయాలంటే. లేదన్నా ఏం లేవన్నా డౌట్స్. క్లియర్. ఒక్కసారి మీరు ఇది ఇంప్లిమెంట్ చేసేసి అయిపోతుంది. మీకు ఇంకా అర్థం కాకపోతే నా రికార్డ్ సెషన్ కావాలనుకున్న వాళ్ళు నాకు మెయిల్ ఐడి పంపించండి. కాకపోతే దానికంటే ముందు మీరే ఒకసారి ట్రై చేయండి. ఇది ఈజీనే ఉంటుంది. నేను మళ్ళీ ఒకసారి రివైండ్ చేపిస్తాను క్లాస్ మొత్తం అయిపోయినాక. ఒక్కసారి మీకు అర్థమైపోయిందంటే మీరు ఒకసారి వెబ్సైట్ చూడగానే అర్థమైపోతుంది ఏదేది ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు అని చెప్పేసి. ఇప్పుడు ఇట్లా వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు ఇది నేను ఇందాక చూపించిన ఇట్లా స్క్రోల్ చేసినప్పుడు ఇది ఇట్లా వచ్చిందంటే ఏంది పొజిషన్, దీని పొజిషన్ ఏంటిది, ఫిక్స్డ్ అన్నది పొజిషన్ దీనిది స్టిక్కీ పొజిషన్ స్టిక్. ఎప్పుడైతే టాప్ లో 10 పిక్సెల్స్ గ్యాప్ వస్తుందో ఒక స్టిక్ అయిపోతుంది. అది అయిపోయింది. నాకు nav bar కి పొజిషన్ ఫిక్స్డ్ పెట్టేసి టాప్ 0 లెఫ్ట్ 0 పెట్టేసిన కాబట్టి అది అక్కడ ఫిక్స్ అయిపోయి 100 VW దగ్గరికి వచ్చేసింది అది. ఇంకా అంతే కదా. నెక్స్ట్ ఇది కూడా అంతే, 2 ఒకటి ఎట్లా. దీనికి ఏది యూజ్ చేస్తాం, దీనికి ఏది యూజ్ చేస్తాం. ఇప్పుడు నేను నా వెబ్సైట్కి సంబంధం లేకుండా అక్కడ స్టిక్ అయిపోయింది కదా. పొజిషన్ ఫిక్స్డ్ అంతే. అబ్సల్యూట్ చాలా రేర్ కేసెస్లో యూజ్ చేస్తాం. అసలు నన్ను అయితే యూజ్ కూడా చేయం దాన్ని, అది లైట్ అది.
అది జస్ట్ ఒక ప్లేస్ పోయి చేసి అది అక్కడనే ఉండాలన్నప్పుడు యూజ్ చేస్తాం కదా, అట్లా అలాంటి కేసెస్ మనకి ఎక్కువ దొరకవు. ఈరోజు ఒక్కసారి గ్రూప్ లో రికార్డింగ్ పెట్టాము. సరే పెడతారు. ఈ రోజు ఒక క్లాస్ నేను మళ్ళీ రికార్డింగ్ పెట్టేస్తా, అది చూసుకోండి. ఇంకా అన్న ఒకసారి స్టిక్కీ చెప్పవా? స్టిక్కీది చెప్తాడు. ఇప్పుడు ఇందులో నేను ఇప్పుడు స్క్రోల్ అవుతుంది కదా, నాకు ఇట్లా వెబ్సైట్ థర్డ్ బాక్స్ ఉంది అనుకో. అవునన్న. థర్డ్ బాక్స్ కి నేను ఏం చేస్తాను అంటే థర్డ్ అని చెప్పి పేరు పెట్టేస్తాడు. థర్డ్ అని చెప్పి పేరు పెట్టేసిన కదా, ఆ, థర్డ్ ఉన్న దానికి నేను ఏం చేస్తాను అంటే పొజిషన్ స్టిక్కీ పెడతా. ఇక్కడ పొజిషన్ స్టిక్కీ పెట్టేస్తా. పొజిషన్ స్టిక్కీ పెట్టాక ఇక్కడ స్టిక్ కావాలి టాప్ లో. ఎప్పుడైతే నా టాప్ దగ్గరికి వస్తుందో, ఓకే టాప్ 10 పిక్సెల్స్ దగ్గరికి వచ్చేసినప్పుడు స్టిక్ అయిపోవాలి కదా. టాప్ 10 పిక్సెల్స్ పెట్టేసి అప్పటిదాకా నార్మల్ స్కోర్ అయితే టాప్ 10 పిక్సెల్ లాగానే ఏమైనా ఫిక్స్ అయిపోయింది ఓకే, ఆగిపోతుంది అప్పుడు. అంతే. అది ఎప్పటి వరకు దాని పేరెంట్ ఎప్పుడైతే ఎండ్ అయిపోతుందో అక్కడ వరకే. దాని ఓకే. పేరెంట్ కంటైనర్ అని ఇక్కడ ఎండ్ అయిపోయింది కదా, అవును. అక్కడ వరకు వచ్చేసి వెళ్ళిపోతుంది మిగతా అంతా. ఓకే అన్న. అంతే. దాని పేరెంట్ ఎండ్ అయ్యే వరకు అది అక్కడ ఉంటుంది, దాని తర్వాత వెళ్ళిపోతుంది. ఇంకేం డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఏం లేకపోతే నిన్నది గూగుల్ క్లోన్ ఒకసారి మళ్ళీ రెజ్యూమ్ చేసి తీసుకొని ఆ చిన్న చిన్నవన్నీ అయిపోగొట్టేద్దాం. గూగుల్కి నిన్న ఏది చెప్పినాను, గూగుల్ క్లోన్ .html. ఓకే, దీని లోపల అసలు ఏమేమి అవ్వలేదు ఒకసారి ఎందులో చూసుకున్నాం. బయట పెట్టేసుకున్నాం. ఇది ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ వచ్చేసి నాకు ఈ టెక్స్ట్ వైట్ కలర్ ఉండాలి. నేను పెట్టలేదు అని చెప్పి మీరు కూడా పెట్టలేదు. నేను క్లాస్ చెప్తుంటే లింక్డ్ఇన్ ఓపెన్ చేసి నా ప్రొఫైల్ చూస్తున్నాక ఏం చేయాలి చెప్పి. ఫస్ట్ ఇది ఇక్కడ వచ్చేసింది కదా, దానికి ఇది మనం ఫుల్ స్క్రీన్ పెట్టలేము, ఎందుకంటే ఇంకా రెస్పాన్సివ్నెస్ నేను మీకు ఇంకా మీడియా క్వరీస్ చెప్పలేదు కాబట్టి. మీడియా క్వరీస్ చెప్పినప్పుడు నేను పక్కన పెట్టి చూపిస్తాను. ఇప్పటికీ ఇవన్నీ అయిపోయినాయి కదా, దీని లోపల నాకు ఏం కావాలి, ఇప్పుడు టెక్స్ట్ నాకు వైట్ కలర్ కావాలి కదా. ఇక్కడ ఉంది నాకు అది పీ ట్యాగ్ ఉంది. ఇక్కడ ఫేవరెట్ కార్డ్ లోపల పీ ట్యాగ్ అట్లా అన్న పెట్టుకోవచ్చు, లేకపోతే ఎట్లా పెట్టాలి అట్లా పెట్టాలంటే డాట్ ఫేవరెట్ కార్డ్ కదా, ఫేవ్ కార్డ్ లోపల స్పేస్ పెట్టేసి పీ పెట్టిన అనుకుంటే ఫేవరెట్ కార్డ్ లోపల ఉన్న పీ ట్యాగ్ కి అన్నట్టు. ఇప్పుడు దీని లోపల ఇంకా కలర్ పెట్టచ్చు. కలర్ ఏ కలర్, నాకు వైట్ కలర్ కావాలంటే వైట్ కలర్ పెట్టేస్తాను. వైట్ కలర్ లో వచ్చేసినాను. అయిపోయింది. నాకు ఇప్పుడు ఆ 3 డాట్స్ రావాలి. 3 డాట్స్ ఎట్లా, అది పెద్ద టాస్క్ ఉంటుంది. ఈరోజు మీకు మెయిన్ టాస్క్ అదే. అది ఒకసారి చూడండి. పొజిషన్స్ ఒక టాస్క్ ఉంటుంది, నెక్స్ట్ టాస్క్ ఇది ఉంటుంది. ఫస్ట్ దీంట్లో ఏం చేద్దామంటే నాకు ఒకటే బాక్స్ వస్తాను. నేను మిగతా బాక్స్ అన్ని బంద్ చేసి పడేస్తాను. నేను ఇక్కడికి వెళ్ళి ఒకటే బాక్స్ చేసుకుంటే సింపుల్ ఉంటుంది. ఫస్ట్ ఈ ఒక్క బాక్స్లోకి వచ్చేసి నాకు ఏం కావాలి, సర్కిల్ పైన నాకు 3 డాట్స్ రావాలి కదా. 3 డాట్స్ నేను ఎడికెళ్ళి తేవాలి, ఫాంట్ ఆసమ్కి వెళ్ళి తేవాలి. గూగుల్ క్లోన్ నేను పొజిషన్స్ పెట్టాలి. గూగుల్ క్లోన్ మొత్తం ఈరోజు నేను కంప్లీట్ చేయించిన పార్ట్ వరకు కంప్లీట్ చేసి కూడా పెట్టాలి. గూగుల్ క్లోన్లో ఫేవరెట్ కార్డ్లో 3 డాట్స్ యాడ్ చేయాలి. అదే చెప్తున్నారు. అదొకటి. అది పొజిషన్ రిలేటివ్ యాక్చువల్లీ 2 కవర్ అయిపోతాయి. ఇప్పుడు దీంట్లో ఆ 2 చెప్పేస్తే పని అయిపోతుంది. ఇప్పుడు నాకు ఇక్కడ 3 డాట్స్ కోసం ఫాంట్ ఆసమ్ వెబ్సైట్ పోవాలి కదా. ఫాంట్ ఆసమ్ వెబ్సైట్ ఓపెన్ చేస్తా. నెక్స్ట్ ఇక్కడ ఐకాన్స్కి వచ్చేస్తా. దీంట్లోకి వచ్చేసి డాట్స్ అని పెట్టేసినాం అనుకో, 3 పైన క్లిక్ చేస్తే మనకు ఉన్న డాట్స్ అన్నీ వచ్చేసి 3 డాట్స్ ఇక్కడ ఉంది మనకి. ఫస్ట్ టైం 3-4 సార్లు నొక్కాలి దీన్ని. ఇప్పుడు ఇది వచ్చేసింది మనకి. ఆ 3 డాట్స్ నాకు ఇక్కడ సర్కిల్ పైన కావాలి కదా, సర్కిల్ పైన పెట్టేస్తున్నాను దాన్ని. సర్కిల్ పైన పెట్టినాక అసలు ఇక్కడ ఉందో మనకి అవుట్పుట్ చూసుకోవాలి కదా. దీంట్లోనే ఉంది కదా అవుట్పుట్. ఇక్కడ వచ్చేసింది కదా. ఇక్కడ వచ్చినాక నేను ఏం చేస్తాను, దానికి ఒక క్లాస్ నేమ్ ఇస్తాను. ఫస్ట్ ఏమని ఇస్తాను, దానికి ఉన్న క్లాస్ నేమ్ డిస్టర్బ్ చేయొద్దు. ఈ క్లాస్ నేమ్స్ పెట్టి ఆ లింక్ త్రూ కమ్యూనికేట్ చేసుకుంటూ ఆ ఐకాన్ మనకు పనిచేస్తుంది. ఈడున్న క్లాస్ నేమ్ మీరు ఏది తీసేసినా ఉన్నది మొత్తం పోతుంది. ఐకాన్ మొత్తం డిసపియర్ అయిపోతుంది. అట్లా కాకుండా క్లాసెస్ నేమ్ డిస్టర్బ్ చేయకుండా ఎక్స్ట్రా క్లాస్ ఒకటి యాడ్ చేసుకుని డాట్స్ అని చెప్పేసి. ఈ డాట్స్కి నేను ఏం చేస్తాను అంటే డాట్స్కి ఫాంట్ సైజ్ తగ్గిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాంట్ సైజ్ నాకు ఎంత, ఒక 20 పిక్సెలే ఉండాలి అని చెప్పేసి. 20 పిక్సెల్ అయిపోయింది సైజ్. నాకు ఇది ఉన్న ప్లేస్కి వెళ్ళి పక్కకు జరగాలి. ఎట్లా రిలేటివ్ వాడతావేమో అన్న, పొజిషన్ రిలేటివ్ వాడాలి అంతే కదా. పొజిషన్ రిలేటివ్ అట్లా కాకుండా ఫ్లోట్ రైట్ పని చేస్తా. ఇది ఎట్లా ఇన్లైన్ కాబట్టి ఇది పని చేయదు, ఫ్లోట్ రైట్ పని చేయదు. దీంట్లో క్లియర్ చేద్దాం.
రైట్ చేయదు చేయదు సెంటర్లో ఉంది కాబట్టి సెంటర్లోనే ఉంటుంది అది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనికి పొజిషన్ రిలేటివ్ యూజ్ చేస్తాం. పొజిషన్ రిలేటివ్ పెట్టేసి లెఫ్ట్ సైడ్ నుంచి ఎంత ఎంత పిక్సెల్ మూవ్ అవ్వాలి, లెఫ్ట్ సైడ్ నుంచి ఒక 30 పిక్సెల్ మూవ్ అవ్వాలని చెప్పి ఫస్ట్ చెప్దాం. లెఫ్ట్ సైడ్ నుంచి 30 పిక్సెల్ మూవ్ అయింది, ఇంకొక 20 పిక్సెల్ మూవ్ అయింది అనుకో సెట్ అయిపోతుంది కదా ఇక్కడ. లెఫ్ట్ సైడ్ నుంచి 30 పిక్సెల్ కాకుండా ఈసారి నేను ఏం చేస్తున్నా 50 పిక్సెల్ పెడుతున్నా ఇక్కడ. చూసుకుని లైన్ మొత్తం ఇక్కడ చూపించి సెలెక్ట్ చేసినాక చూపిస్తాను. 50 పిక్సెల్ జరిపిన ఇక బాక్స్ లోపల వచ్చి సెట్ అయిపోయింది. కానీ నాకు ఫస్ట్ నుంచే కనిపించదు కదా, అది ఎప్పుడైతే నేను హవర్ చేసినా అప్పుడే కనిపించాలి కదా. ఒకసారి గూగుల్లో చూసుకుందాం మనం అది ఎట్లా ఇచ్చిండేవాడు. ఇగో అంతకుముందు ఏం కనిపిస్తలేదు అక్కడ, అంతకుముందు ఏంటిది కనిపిస్తలేదు. నేను ఎప్పుడైతే హవర్ చేస్తున్నానో అప్పుడు నాకు వైట్ కలర్లో అది వస్తుంది కదా. ఫస్ట్ దాని కలర్ వైట్ కలర్ పెడదాం. కలర్ని వైట్లో పెట్టేస్తే ఇట్లా ఫాంట్ లెక్క డిటెక్ట్ చేస్తుంది. కలర్ వైట్లో పెట్టేసిన మళ్ళీ నేను స్క్రీన్ తిప్పేసిన అనుకోండి, మొత్తం దగ్గర చూపించి 2 సార్లు రిపీట్ చేసినాక అది తిప్పుతున్నాను. ఇప్పుడు ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే అది ఒపాసిటీ అని ఒకటి ఉంటుంది. ఒపాసిటీని ఫస్ట్ 0 పెడుతున్నాను, అంటే కనిపించదు, అంటే ఇన్విజిబుల్ అయిపోతుంది, ఎంత కనిపించాలనేది. ఒపాసిటీ 0 పెట్టేసిన అంటే అక్కడ ఉంది కానీ అది మనకు కనిపిస్తలేదు అంతే. అది ఎప్పుడు కనిపించాలి నాకు, నేను ఎప్పుడైతే కార్డు పైకి హవర్ చేస్తున్నా కదా, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇట్లా వస్తుంది కదా. ఫేవరెట్ కార్డ్ పైన హవర్ చేసినప్పుడు ఏమవుతుంది, లైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ వస్తుంది కదా ఇక్కడ. అంతనే ఎప్పుడైతే కార్డ్ పైకి హవర్ చేసినప్పుడు లైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది కదా, అట్లా బ్యాక్గ్రౌండ్ వచ్చినప్పుడే నాకు అది కూడా కనిపించాలి. అప్పుడు నేను ఏం చేస్తాను ఇందులో, అప్పుడు నేను ఏం చేస్తాను అంటే దీనికి ఫేవరెట్ కార్డ్ లోపల హవర్ అయినప్పుడు ఏం చేయాలి, డాట్స్ అనే డివ్ ఏమవ్వాలి, ఒపాసిటీ 1 అవ్వాలి, అంటే 100% అవ్వాలి. అంతకుముందు ఒపాసిటీ ఎట్లుండే, 0 ఉండే. అర్థమైందా? అన్న కానీ ట్రాన్స్పరెంట్ కూడా వాడచ్చా అన్న దీనికి ఇట్లాంటి టైంలో? లేదు కలర్ ట్రాన్స్పరెంట్ పెట్టేసి కలర్ విజిబుల్ కావాలంటే పెట్టుకోవచ్చు, అట్లా పెట్టినా ఏం కాదు. కానీ ఇది చూడు, ఇప్పుడు ఇక్కడ హవర్ చేస్తే ఇట్లా వచ్చేసింది. వీటికి నేను ఏం పెట్టలే కదా, ఇది ఒకటి వచ్చేసింది. కాకపోతే ఇది వాడితే మనకు బెనిఫిట్ ఏముంటుంది అంటే, మనం హవర్ చేసినప్పుడు ప్రాపర్టీ ఉంది కదా, దీనికి ట్రాన్సిషన్ పెట్టుకోవచ్చు. ట్రాన్సిషన్స్ నేను మీకు ఇంకా చెప్పలేదు అనుకుంటా. ట్రాన్సిషన్ 0.5 సెకండ్స్ ఆల్ ఈజ్, ఇది నేను చెప్తా, ఇప్పుడే చెప్పేస్తా టాపిక్. అది ఇట్లా పెట్టిన కదా, స్లోగా వచ్చి స్లోగా వెళ్తుంది చూడు. అది అంతకుముందు అట్లా రాకపోతుండే, లైట్స్ స్లోగా వస్తుంది స్లోగా పోతుంది. కనిపించిందా లేదా చెప్పండి నాయన. నాకు అనిపించింది. కనిపిస్తుంది అన్న. అనిపించిందన్న. ఇప్పుడు ఈ ట్రాన్సిషన్ లేదనుకో, ట్రాన్సిషన్ తీసేసిన ఇప్పుడు ఎట్లా వస్తుంది చూడు, లైట్ లాగా ఇట్లా ఎమ్మటే వచ్చిపోతుంది, ఇట్లా ఎల్ఈడి బల్బ్ లాగా వచ్చిపోతుంది. కానీ మనకి ట్యూబ్ లైట్ లాగా స్లోగా రావాలి. అప్పుడు ఏం చేయాలంటే ట్రాన్సిషన్ పెట్టాలి. ట్రాన్సిషన్ అని పెట్టేసి ఎన్ని సెకండ్స్ నాకు 0.5 సెకండ్స్ తీసుకోవాలి. ఆల్ ఈజ్ అంటే ఏంటంటే, ఈజ్ అంటే స్మూత్ వచ్చి స్మూత్ పోవాలి. ఆల్ అంటే ఏంటంటే వచ్చేటప్పుడు స్మూత్గానే రావాలి, పోయేటప్పుడు స్మూత్గానే వెళ్ళాలి. ఇలా అయినా ఒకసారి మీరు నేను కాపీ చేసి పంపించేస్తా, ఏం కష్టపడకండి రాసుకొని. ఎక్కడ ఉంది మీ గ్రూప్, ఇక్కడనే ఉందా. ఇప్పుడు ఆ లైన్ ఏం చేస్తా అంటే జస్ట్ సింపుల్గా స్మూత్నెస్ చేస్తుంది అంతే. అది స్మూత్నెస్ చేస్తుంది. ఇప్పుడు నేను దాన్ని 1 సెకండ్ పెట్టాను అనుకో, మీకు అర్థమైపోతుంది. 1 సెకండ్ పెట్టాను కదా, 1 సెకండ్ అంత లేట్గా ఓవర్ పెట్టారు. అది తప్పలేదు. 1 సెకండ్ వరకు స్లోగా వస్తుంది, మళ్ళీ తీసేటప్పుడు 1 సెకండ్ పడుతుంది వెళ్ళిపోయి అంతే. అదే అట్లా స్లోగా రానికే స్లోగా పోనీకనే యూజ్ చేస్తాం అంతే దాన్ని. నెక్స్ట్ ఏమున్నాయి ఇంకా, ఇప్పుడు అదే డాట్ని తీసుకొచ్చి అన్నింటిలో పెట్టేసినాం అనుకో పని అయిపోతుంది. ఎక్కడ ఉంది డాట్, అది ఫేవరెట్ కార్డ్ లోపల ఐకాన్ కదా, ఇక్కడ కాపీ చేసుకొని ప్రతి ఒక్క కార్డ్ లోపల పెట్టేసుకుంటూ వెళ్ళిపోతే అయిపోతుంది. అట్లా కూడా బద్ధకం అనిపించింది అనుకో, ఏం చేయాలి, ఆల్ షిఫ్ట్ 1 2 3 4 5 6 కదా ఉన్నాయి. సింపుల్ గా 6 డిలీట్ చేసేసి ఆప్షన్ షిఫ్ట్ డౌన్ టు 3 4 5 6 అయిపోయింది. 6 లో అవన్నీ వచ్చేసాయి మనకి, అంతే కదా. ఇప్పుడు మనకి రైట్ సైడ్ కార్నర్ది రెడీ చేసేస్తాం. రైట్ సైడ్ కార్నర్ది ఎట్లా రెడీ చేద్దాం చూపిస్తాం. ఇది ఉన్నాయి కదా, ఇవన్నీ నాకు రావాలనుకో ఎట్లా రెడీ చేస్తాం. ఈ మీటింగ్ ఇక్కడ ఓపెన్ పెడతా, ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ మెసేజ్ అయ్యింది, నేను చూస్తా అవి. ఆ గ్యాప్లో ఇంకొక కొత్తది ఓపెన్ చేద్దామంటే కొత్తది ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఇది రెడీ చేద్దాం మనం. ఇది రెడీ చేయాలంటే ఎట్లా,
ఈ రైట్ సైడ్లో ఉన్నాయి కదా ఫస్ట్ వాటానికి ఇక్కడ ఒక డివ్ తీసుకుని దాన్ని ఒక రెక్టాంగిల్ షేప్ తీసుకుని పొజిషన్ అబ్సల్యూట్ అన్నా లేకపోతే ఫిక్స్డ్ అని వేసి దాన్ని ఈ పొజిషన్లో ఫిక్స్ చేసేద్దాం ఫస్ట్. ఎట్లా ఫిక్స్ చేయాలి ఎన్నో దగ్గర ఒక డివ్ తీసుకో బాడీ బయట ఎక్కడో మనకు సంబంధం లేని ప్లేస్లో పోయి ఒక డివ్ తీసుకుంటాం. డివ్ క్లాస్ డివ్ అని పెట్టొద్దు, రైట్ అని పెడుతున్నా. రైట్ అంటే రైట్ సైడ్ పెట్టుకుంటున్నా కాబట్టి రైట్ అని చెప్పి పేరు పెట్టేస్తున్నా. లేకపోతే టాప్ రైట్ అని కూడా పెట్టుకోవచ్చు మన ఇష్టం. టాప్ హైఫన్ రైట్ అని పెట్టేస్తే టాప్ రైట్ కార్నర్లు ఉంటుంది కాబట్టి టాప్ రైట్ అని తీసుకుంటారు క్లాస్. ఇక్కడ టాప్ రైట్కి నేను ఏమేమి ఇస్తున్నా ఇక్కడ చూడండి, జాగ్రత్త చూడండి. టాప్ రైట్కి వచ్చేసి ఫస్ట్ థింగ్ విడ్త్ ఇస్తాను. ఎన్ని పిక్సెల్స్ 200 పిక్సెల్స్ విడ్త్ ఉండాలి. హైట్ ఎంత ఉండాలి, హైట్ ఒక 50 పిక్సెల్స్ ఉండాలి. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమి ఉండాలి, రెడ్ కలర్ ఉండాలి ఎందుకంటే కనిపించడానికి. ఈడి వరకు ఓకే కదా. ఫస్ట్ అది ఎక్కడ ఉందో చూసుకుందాం. ఇగో ఈడికి వచ్చేసింది. ఇప్పుడు నేను ఏం చేయాలి, దాన్ని పొజిషన్ ఫిక్స్డ్ చేయాలి. దానికి ఏం చేయాలి, పొజిషన్ ఫిక్స్డ్ ఉండాలి. ఎక్కడ ఫిక్స్ అయిపోయి ఉండాలి, టాప్ నుంచి 100 పిక్సెల్స్ దగ్గర ఫిక్స్ అయిపోవాలంటే మరి 100 కాదు 10 పిక్సెల్స్ దగ్గర ఫిక్స్ అయిపోవాలంటే టాప్ నుంచి 10 పిక్సెల్స్ అంటే ఈడికి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఎక్కడ ఉండాలి, రైట్ సైడ్ నుంచి ఇంకో 10 పిక్సెల్స్ అంటే ఇక్కడ అంటే ఈ ప్లేస్ టాప్ నుంచి 10 పిక్సెల్స్ రైట్ సైడ్ నుంచి 10 పిక్సెల్స్ అంటే గ్రాఫ్ లెక్క ఇక్కడ ఈ ప్లేస్లో ప్లాట్ అయిపోతుంది కదా. ఇక్కడ నేను ఏం చేస్తాను, రైట్ సైడ్ నుంచి 10 పిక్సెల్స్ అని చెప్పేసి ఇక్కడ. ఇప్పుడు చెక్ చేసుకో, ఇవ్వదు మన ప్లేస్కి అది వచ్చేసింది. అయిపోయింది కదా, మిగతా అంతా నార్మలే ఉంది. ఇక్కడ వెబ్సైట్తో పాటు వచ్చేసింది. ఇప్పుడు నాకు దీని లోపల కంటెంట్ కావాలి. అది ఎంతసేపు మనకి సింపుల్, ఒక్కొక్కటి ఇమేజ్ పెట్టుకుంటూ వచ్చేస్తే పని అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఏమున్నాయి, ఇది మనకు అంత ఈజీగా దొరకదు ఐకాన్స్. అవి ఆ గ్రిడ్ ఐకాన్స్. దానికోసం మనం ఏం చేస్తామంటే గిదే కాపీ చేసుకొని ఆ మూడింటిని మనం ఒక జుగాడ్ చేసి ప్యాచ్ వర్క్ చేయాలి. ఇప్పుడు దాన్ని ఎట్లా చేస్తాం, టాప్ రైట్ లోపల ఇవే ఒక 3 తీసుకుంటాం. అంతేనా, 3 తీసుకున్నాక వెబ్సైట్ ఓపెన్ చేసుకుని 3 ఇట్లా పక్క పక్కకు వచ్చినాయి కదా, దానికి లైన్ హైట్ అని ఒకటి ఉంటుంది. లైన్ హైట్ని తగ్గియాలి, ఫాంట్ సైజ్ని తగ్గియాలి. దీనికి టాప్ రైట్ లోపల ఫస్ట్ వీటన్నిటిని ఒక డివ్ లోపల పెట్టుకుందాం. ఎందుకు ఒకటి చెప్తాను నేను. .DOTTS అని పెడుతున్నా. దీనికి గుర్తుపెట్టుకోండి DOTTS, ఎందుకంటే పైన ఆల్రెడీ DOTS పెట్టినా కాబట్టి ఫార్మాట్ నొక్కోవాలి. ఇప్పుడు DOTTSని నేను ఏమేమి చేస్తాను అంటే నీట్గా పెట్టుకోవాలి కదా, 2-3 పక్క పక్కకి రావాలి. ఇంకోటి ఇవి ఇంత దూరం రావద్దు, అంత దూరం రావద్దంటే ఫస్ట్ వీటన్ని కలిపి ఒక క్లాస్ ఇవ్వాలి కదా. గ్రిడ్ అని చెప్పి ఒక క్లాస్ ఇస్తాం. గ్రిడ్ ఐడి. ఓకే, వీటన్నిటికి గ్రిడ్ అనే ఒక క్లాస్ నేమ్ ఇచ్చిన కాబట్టి డాట్ గ్రిడ్కి నేను ఏం చేస్తాను అంటే లైన్ హైట్ అని ఒకటి ఉంటుంది. డిజైనర్స్కి తెలిసేది. లైన్ హైట్ ఏం చేస్తుంది అంటే చెప్తా. width తగ్గిస్తాం లైన్ హైట్ కంటే. విడ్త్ 0 పిక్సెల్స్. ఓకే, సెట్ అయిపోయింది. విడ్త్ 0 పిక్సెల్స్ పెట్టినాక ఆ మాత్రం అని వచ్చింది. లేకపోతే మైనస్ పెట్టి ట్రై చేద్దాం. -10 ఇస్తే ఏం పని చేస్తుందో డౌట్. కానీ ఇప్పుడు -10 పెడదాం. వస్తలేదు అది. విడ్త్ 0 పిక్సెల్స్ ఒకటే దిక్కు మనకి. ఇది ఒకటే పెట్టుకుందాం. దాని లోపల లైన్ హైట్ పని చేయాలి కానీ ఎందుకు వస్తలేదు అదో. ఓకే, ఒక్కటే ఉంది కదా, వాళ్ళకి పని చేయలేదు ఇంకా లైట్ అది. ఇప్పుడు .DOTTS వచ్చేసి డిస్ప్లే ఫ్లెక్స్ పెట్టి ట్రై చేద్దాం. ఇంకా దగ్గరికి ఏమైనా అవుతుందేమో. DOTTS పెట్టేసి నేను ఏం చేస్తాను, దీనికి డిస్ప్లే ఫ్లెక్స్ పెడదాం. ఏమన్నా దగ్గరికి అవుతుందేమో చూద్దాం. మోస్ట్లీ ఏం జరగదు, అది ఎట్లుందో అట్లనే ఉంటుంది. వచ్చేసింది. డిస్ప్లే ఫ్లెక్స్ పెట్టేసి ఏమైంది, దాని మధ్యలో ఉన్న గ్యాప్స్ అన్నీ వెళ్ళిపోయినాయి. ఈ విడ్త్ 0 పిక్సెల్ తీసేసిన ఏం కాదనుకుంటా. వద్దులే, అది ఉండాలి. విడ్త్ 0 పిక్సెల్ ఉండాలి. దాంతోపాటు ఈ ఒక్కొక్క డాట్స్కి ఏమేమి వేసినా ఈ గ్రిడ్స్కి ఒక్కొక్క దానికి డిస్ప్లే ఫ్లెక్స్ పెట్టేది. ఈ గ్రిడ్స్కి విడ్త్ 0 వచ్చేసిన, మూడింటికి విడ్త్ 0 వచ్చేస్తే దాని పక్కన ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా ఉంటుంది. ఈ డాట్స్కి ఏం వేసినా డిస్ప్లే ఫ్లెక్స్ పెట్టేసిన. డిస్ప్లే ఫ్లెక్స్ పెడితే ఏమైంది, మనకు కావాల్సినది స్క్వేర్ లాంటిది ఇది వచ్చేసింది. అయిపోయింది మనకి. దాని ముందర ఇంకేమేమి ఉన్నాయి మనకి ఒకసారి చూసేసుకుందాం. ఏమున్నాయి, జీమెయిల్ ఉంది, ఇమేజెస్ అని ఉన్నాయి కదా. దాని ముందర పీ ట్యాగ్ లోపల ఏం రాసిన జీమెయిల్ పెట్టేస్తా. దాంతోపాటు ఏముంది, ఇక్కడ ఇమేజెస్ ఒకటి ఉంది కాబట్టి ఇమేజెస్ కూడా పెట్టేస్తాం. ఇక్కడ ఇమేజెస్ అయిపోయింది, జీమెయిల్ అయిపోయింది. ఇవన్నీ ఇట్లా వచ్చేసింది. అవన్నీ పక్క పక్కకు రావాలి. సింపుల్. ఏమున్నాయి, వీటన్నిటికి పేరెంట్ వాడు టాప్ రైట్కి కాల్ చేసేసి ఏం చెప్పాలంటే నేను డిస్ప్లే ఫ్లెక్స్ చేసుకో అని చెప్పాలి. డిస్ప్లే ఫ్లెక్స్ అని పెట్టేస్తే అవన్నీ పక్క పక్కకు వచ్చేస్తాయి. అవన్నీ పక్క పక్కకు వచ్చినాయి. అవన్నీ సెంటర్కి రావాలంటే ఏం చేయాలి, జస్టిఫై కాంటెంట్ సెంటర్. నెక్స్ట్ ఏముంది, అలైన్ ఐటమ్స్ సెంటర్.
అంతే. సెంటర్‌లోకి వచ్చేసినాయి. నాకు అట్లా కాకుండా జస్టిఫై కంటెంట్ స్టార్టే పెట్టుకుంటాను నేను. జస్టిఫై కంటెంట్ లేకపోతే స్పేస్ ఈవెన్‌లీ పెట్టుకుందాం. ఇక్కడ స్పేస్ ఈవెన్‌లీ పెట్టుకున్నాం అనుకో, అప్పుడు అన్ని డైరెక్షన్స్ ఈక్వల్ గ్యాప్స్ ఉంటాయి. ఇట్లా వచ్చేస్తది. నాకు దాంతో పాటు ఒక ఇమేజ్ కూడా ఉంది కదా ఇక్కడ. ఇక్కడ ఒక ఈ జీఐఎఫ్ కూడా నడుస్తుంది కదా! ఆ జీఐఎఫ్ నేను ఏడికెళ్ళి తేవాలి? ఏడికెళ్ళైనా తెచ్చుకోవచ్చు. నేను ఆల్రెడీ మనం ఒకటి డౌన్‌లోడ్ చేసినట్టున్నాం కదా! ఇది NA.gif అని ఒకటి ఉంది కదా! ఈ జీఐఎఫ్‌ని మనం యూజ్ చేస్తాం. ఎట్లా యూజ్ చేద్దాం? ఈ డాట్స్‌కి రైట్ సైడ్‌లో ఉంది కదా ఇక్కడ. ఇక్కడ నేను ఐఎంజీ ట్యాగ్ తీసుకుంటా. ఐఎంజీ ట్యాగ్ తీసుకొని దాని ఎస్ఆర్‌సి లోపల నేను ఏం పెడతా? NA.gif పెట్టేస్తా ఇక్కడ. ఏమైంది? ఇగో నాకు ఇక్కడ ఇమేజ్ మరీ పెద్దగా వచ్చేసింది కదా! అంత పెద్దగా కాకుండా ఏం చేయాలి? నేను దానికి విడ్త్ ఇయ్యాలి. పర్టిక్యులర్ విడ్త్ ఇయ్యాలంటే ఏం చేయాలి? ఫస్ట్ నేను క్లాస్ నేమ్ ఇచ్చేసి, ఆ క్లాస్ నేమ్ ఏమని ఇయ్యాలి? ఎన్ఐఏ నన్ను NA అని ఇచ్చేద్దాం బెస్ట్. NA పెట్టేసి .NA పెట్టేసి దీనికి ఏం చేద్దాం ఇందులో? ఇక్కడ దీనికి విడ్త్ ఇద్దాం ఫస్ట్. ఎంత విడ్త్ ఉండాలంటే ఒక 40 పిక్సెల్స్ ఉండమని చెప్దాం ఫస్ట్. సెట్ అయిపోయింది. పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోయింది. స్క్వేర్ సర్కిల్ రావాలంటే ఎంతసేపు దానికి? బార్డర్ రేడియస్ 50%. బార్డర్ రేడియస్ ఏం చేస్తానని 50% పెట్టేస్తా. బార్డర్ రేడియస్ 50% పెడితే ఏమైతే సర్కిల్ అయిపోతుంది. సర్కిల్ కూడా వచ్చేసింది. నాకు సింప్సన్స్ కూడా దుంకుతాం. నాకు బ్యాక్గ్రౌండ్లో రెడ్ కలర్ వద్దు కదా! ఏముంది రెడ్ కలర్ లైన్ దగ్గరకు వచ్చేసి బ్యాక్గ్రౌండ్ తీసి పడేసాం అనుకో, అయిపోయింది. ఇప్పుడు ఈ వైట్ కలర్లో రావాలి కదా నాకు. ఎంతసేపు? ఈ DOTTS దగ్గరకు వచ్చేసి దీని లోపల ఉన్న అన్నిటికీ కలర్ ఏ కలర్ చేయాలి? వైట్ కలర్ చేయాలి. నెక్స్ట్ ఏముంది మనకి? టెక్స్ట్ ఉంది కదా! టాప్ రైట్ లోపల అన్నిటికీ మనం కలర్ వైట్ కలర్ పెట్టేస్తే పని అయిపోతుంది. దీని లోపల వచ్చేసి వైట్ కలర్ పెట్టేస్తాం అనుకో, దాని లోపల ఉన్నాయని వైట్ కలర్ అవుతాయి. ఈ గ్రిడ్ కలర్ మారలేదు కదా! గ్రిడ్ కలర్కి DOTTS పెడితే సరిపోతుంది అంట. ఆ గ్రిడ్ లోపల కూడా పెట్టి ట్రై చేద్దాం. వచ్చేసింది. అయిపోయిందా? వచ్చేసిందా మొత్తం? ఎస్ అన్న. డాట్స్ కూడా వచ్చేసినాయి కదా! దానికి ఏం చేసాం? ట్రాన్సిషన్ పెట్టినాం. 1 సెకండ్ కాదు, మరి 0.4 పెడతాం. ఎక్కువ 0.4 యూజ్ చేస్తాం. ఎందుకంటే అదే పర్ఫెక్ట్ కాబట్టి, అదే స్మూత్గా వచ్చి స్మూత్గా వెళ్ళిపోతాయి కాబట్టి మోస్ట్లీ 0.4 యూజ్ చేస్తాం. అర్థమైందా? ఫస్ట్ ఏం చేస్తున్నాం? బ్లూ ప్రింట్ తీసుకున్నాం. అంటే ఒక ఎంటీ డివ్ తీసుకొని ఆ డివ్ని ఎక్కడ కావాలో అక్కడ ప్లేస్ చేసేసి, అది అక్కడ ప్లేస్ అయిపోయినాక అక్కడ నుంచి చూసుకుంటాం ఇంకా మిగతాదంతా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? చేసేస్తారా ఈరోజు టాస్క్ ఇది? మీ బ్యాక్గ్రౌండ్లో మరీ బ్రైట్గా పెట్టకండి. ఏవేవో పెద్ద పెద్ద ఊగేటి యానిమేషన్స్ పెడుతున్నారు. అట్లా పెట్టొద్దు అసలు. ఇట్లా బ్యాక్గ్రౌండ్లో ఎప్పుడైనా సరే సింపుల్గా పెట్టాలి. ఇప్పుడు వీడు ఎట్లా పెట్టిండు? బ్యాక్గ్రౌండ్లో ఎంత డిస్టర్బెన్స్ ఉన్నా సరే నాకు ఈ టెక్స్ట్ ఈజీగా కనిపిస్తుంది, చదవనికి వస్తుంది. అని అట్లా కాకుండా ఇప్పుడు ఒక్కడు పెట్టిండే, ఇప్పుడు మళ్ళీ వాడు చాట్ ఎందుకు ఓపెన్ చేయడం కానీ, ఎట్లా పెట్టాలంటే సింపుల్గా నేను ఈరోజు షౌట్ అవుట్ ఇచ్చాను కదా ఒక అమ్మాయికి గ్రూప్లో. ఇట్లా పెడితే ఏమవుతుందంటే మనకి టెక్స్ట్ ఈజీగా కనిపిస్తుంది. ఇంకోటి బార్డర్ అట్లా ఇవ్వకు, అది కొంచెం ఇరిటేటింగ్ ఉంది. అది కొంచెం పెద్దగా పెట్టేసి ఇవన్నీ సెట్. ఇంకా ఇట్లా పెడితే ఏమైందంటే మన బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తట్టు ఇక్కడ ఇది వచ్చింది ఏమి అంటే దీని పొజిషన్ రిలేటివ్ పెట్టేసి పైకి పూజ చేసాం అనుకో, ఈ మొత్తం సెంటర్ని రిలేటివ్ పెట్టి పైకి పూజ చేస్తే ఏమవుతుంది? కొంచెం పైకి వచ్చేస్తే అప్పుడు మనకి కింద అంతా కవర్ అయిపోతుంది మనకి. ఓకే అన్న. ఇప్పుడు ఈ సెంటర్ మొత్తంకి ఆల్రెడీ సెంటర్ ఉంది కదా, సెంటర్కి ఒక డివిని కాల్ చేసేసి పొజిషన్ రిలేటివ్ పెట్టి బాటమ్ నుంచి ఎంత ఒక 50 పిక్సెల్ పుష్ చేసినాం అనుకో, ఏమవుతుంది? ఇవన్నీ నాకు ఈ బిల్డింగ్ పైకి వచ్చేస్తాయి, నాకు ఈడికి వచ్చేస్తాయి. ఇలాంటప్పుడు పొజిషన్ రిలేటివ్ యూజ్ చేస్తాం. అంటే మనకి ఇప్పుడు పర్ఫెక్ట్ పొజిషన్లోనే ఉంది, కాకపోతే ఏమైంది? కొంచెం పైకి జరుపుకుంటే బాగుండు కదా. ఇప్పుడు సెంటర్లో ఉన్నా సరే ప్రాబ్లం అవుతున్నట్టు అనిపిస్తుంది కదా ఇక్కడ మనకి. అలాంటప్పుడు పొజిషన్ రిలేటివ్ యూజ్ చేస్తాం. పొజిషన్ రిలేటివ్ యూజ్ చేసి కొంచెం పైకి పుష్ చేస్తాం. అంటే బాటమ్ నుంచి 50 పిక్సెల్ వచ్చిందనుకో, 50 పిక్సెల్ పైకి జరుగుతుంది అంతే. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సెషన్ అయితే అయిపోయింది ఇంకా ఇక్కడికి.